వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ నాంది రామేశ్వరరావు గారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే రాష్ట్రంలో కూడా వేగంగా రాజకీయ పరిణామాలు అయితే మారిపోయాయి. ప్రభుత్వం అయితే చేంజ్ అయిపోయింది. అయితే గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని చేంజ్ చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే ధరణిని గిన మారిస్తే అంటే ఎలాంటి మార్పులు చేర్పులు చేరుకునే అవకాశం ఉంది. అంటే రియల్ ఎస్టేట్లో ఎలాంటి పెను మార్పులు కూడా చోటు చేసుకోకపోతున్నాయి కూడా ఆయనతో కూడా మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. మీరు ఎలా చూస్తూనే ఉన్నాం. గత 3 నెలల నుంచి ఒక స్టేబుల్గా అయితే మార్కెట్ ఉంది. సో ప్రభుత్వం ఏదో వస్తుందని చెప్పి ఒక సందిగ్ధంలో అయితే అందరూ ఉన్నాము. సో రిజల్ట్ వచ్చాయి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే ఇక్కడ అంతవరకు ఓకే. కానీ గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ధరణిని మేము చేంజ్ చేస్తాము, దాంట్లో చాలా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది, ధరణిని కంప్లీట్గా తీసేసి అంటే కొత్త పద్ధతిలో తీసుకొని వస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తం మీద దీనివల్ల నష్టం ఎవరికి, లాభం ఎవరికి అంటే మీరేం చెప్తారు? అంటే ఇది పొలిటికల్ ఇష్యూ అండి. బట్ నాకున్న కొద్దిగా నా ఒపీనియన్ చెప్పగలుగుతాను. పొలిటికల్కి మనకు పొలిటికల్ అనేది సపరేటు. అంటే పొలిటికల్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎవరికి నష్టం, ఎవరికి లాభం అంటే నాకు తెలిసి ఫస్ట్ సీఎం ఎవరు అవుతారు అనేది ఒక క్లారిటీ కావాలి. ఎందుకంటే మనకి దానికి రిలేటెడ్ అయిపోయిన పర్సన్ హూ ఈజ్ హెడింగ్ ది గవర్నమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు దే విల్ టేక్ సమ్ టైమ్ టు చేంజ్ చేస్తాం ప్లాన్. అది ఈ 5 yearsలో ఎప్పుడైనా చేయొచ్చు. వాళ్ళు రేపే చేయాలని లేదు. జనరల్గా అంత సీనియర్ లెవెల్లో అంత అనుభవం ఉన్న వ్యక్తి 20-30 సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్నారు. సో ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు ఫస్ట్ దే విల్ టేక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. రాగానే టక్కుమని చేంజ్ తీసుకుంటే అది ఆల్వేస్ ఇంపాక్ట్ టు ది పర్సన్ హూస్ టేకింగ్. సో నాకు తెలిసినంత వరకు ఒక 6 months to 1 year దీన్ని అబ్జర్వేషన్లో పెడతారు. పాత గవర్నమెంట్ ఏదైతే పెట్టారో వాళ్ళు తీసేయాలని ఇంటెన్షన్ ఉంటుంది. వాళ్ళు తీయాలంటే వీళ్ళు దానికి ప్రత్యామ్నాయం ఇవ్వాలి. దే హావ్ టు గివ్ ఎ బెటర్ సొల్యూషన్. సో మేబీ కొద్దిగా మేజర్ కాన్సెప్ట్ ఏం మారదు, పేరు మారచ్చు, టైం పడుతుంది. దీనివల్ల ఇబ్బంది అనేది అంటే ఇబ్బంది పెద్దగా ఏమి చూడట్లేదు నేను. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ పీపుల్ ఆర్ యూజ్ ఒక కొన్ని సంవత్సరాలు బట్టి నడుస్తుంది. సో కొన్ని ప్లేసుల్లో మార్చగలరు. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసుకుంటే ప్రగతి భవన్ మార్చేస్తామన్నారు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. స్టేట్మెంట్ సీఎం అవుతారనే ఉద్దేశంలో చెప్పారు కొత్త గవర్నమెంట్ కాబట్టి. బట్ ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ అని చెప్పాడు ప్రగతి భవన్ని. సో అది పెద్ద ఇంపాక్ట్ ఉండదు. బట్ ఇక్కడ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ ఇప్పుడు గవర్నమెంట్కి ఏం కావాలంటే సర్వైవ్ అవ్వాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద రెవెన్యూ, అగ్రికల్చర్ ఈజ్ వన్ ఆఫ్ ద రెవెన్యూ, ఫార్మా ఈజ్ వన్ ఆఫ్ ద రెవెన్యూ, ఐటీ ఒకటి. సో ఈ రంగాల్ని స్టేబుల్గా నడిపితేనే గవర్నమెంట్ ఎగ్జిస్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఆల్రెడీ మనం అప్పుల్లో ఉన్నాం, తెలిసిందే మనకి. అయితే మన 2వ-3వ స్టేజ్లో ఉంటుంది. ఈ అప్పుల నుండి వాళ్ళకి బయటికి రావాలంటే దే హ్యావ్ టు జనరేట్ రెవెన్యూ ఇన్ వాట్ ఎవర్ మీన్స్. అండ్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎస్పెషల్లీ హైదరాబాద్ యాజ్ కన్సర్న్ రియల్ ఎస్టేట్ వెనక చూపు ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని గేర్ సెట్ చేశారు, టాప్ గేర్కి వెళ్ళిపోయింది. మీరు ఇండియాలో ఎక్కడుందండి ఇంత రేటు? ఇప్పుడు మన ఎలక్షన్లో కూడా మీరు చూసుకుంటే సిటీలో అసలు రాలేదు, విన్నింగ్ పార్టీ సిటీలో లేవు. బట్ అదర్ ప్లేసెస్లో బాగా అయ్యారు. అంటే సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ వాట్ ఎవర్ వే, అందుకనే వచ్చింది, లేకపోతే రాదు కదా. సో దానివల్ల మొత్తం పడిపోద్దని నేను చెప్పను. నేను అనేది ఏంటంటే నా రీడింగ్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పటి నుండి నెక్స్ట్ 6 months వరకు ఏమీ పెద్ద మార్పులు చేర్పులు ఉండవు. 6 months to maximum 1 year ఏమైనా వస్తే దాని తర్వాత స్టార్ట్ అవుతాయి. బికాస్ ఫస్ట్ సీఎం ఎన్నుకోవాలి, సీఎం తర్వాత క్యాబినెట్ ఎన్నుకోవాలి, వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకోవాలి, ఒక విజన్ పెట్టుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏమేమి ఉన్నాయి, ఏం లూప్ హోల్స్ ఉన్నాయి, ఏం స్ట్రెంగ్స్ ఉన్నాయి, పాత గవర్నమెంట్ ఏం తప్పు చేసింది, ఏం కరెక్ట్ చేసింది ఐడెంటిఫై చేయడానికి ఉంటారు. సో దీనికి కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి. కరెక్టివ్ స్టెప్ తీసుకుంటే అసెంబ్లీ రోజు జరగదు కదా. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఫస్ట్ 6 months ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీ చేంజ్. పెద్దగా చిన్న స్లైట్ కరెక్షన్ ఉంటుంది, 5% ఇటు అటు. ఇంతవరకు మనం చూసుకుంటే లాస్ట్ 10 yearsలో రేట్లు ఎలా పెరిగాయి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. పాయింట్ అక్కడికే వస్తున్నాను. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్లో మీరు ఎలాంటి మార్పులు చూశారు? ఇప్పుడు గవర్నమెంట్ మారింది అంటే రాబోయే నెక్స్ట్ ఈ 5 years ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ మార్కెట్? నాకు తెలిసి ఫస్ట్ మీరు నాకున్న క్లారిటీ ప్రకారం ఎలక్షన్ వల్ల రియల్ ఎస్టేట్ మారదండి. గవర్నమెంట్ ఒకప్పుడు గవర్నమెంట్ మీద డిపెండెన్సీ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ మీద డిపెండెన్సీ తక్కువ ఉంది యాజ్ ఫర్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే రేరా వచ్చింది. చేంజ్ ఎక్కడ వస్తుందంటే ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ అప్రూవల్ అయిపోయి ఎగ్జిక్యూషన్లో ఉన్నాయి, వాటికి ఏమీ చేంజ్ రాదు. కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఇప్పుడు అప్లై చేసి పర్మిషన్ అవ్వాలని కొద్ది డిలే అవుతుంది.
మీరు లాస్ట్ 6 monthsలో 1 year స్లో ఉంది అంటున్నారు కదా, ప్రైస్ ఎక్కడ తగ్గి నాకు ఒక్క ప్లేస్ చెప్పండి. ఏ బిల్డర్ ప్రైస్ తగ్గించాడు? పెంచలేదు, స్టేబుల్గా ఉంది. అంటే ఒక 5-10% కరెక్షన్ అయింది. ఇవాళ కొత్త ప్రతి 5 yearsలో ఇప్పుడు నేను 1 year ఎందుకు పడుతుందంటే దాన్ని నా రీజన్ కూడా చెప్తాను. 6 months వీళ్ళు సెటిల్ అవ్వడానికి. తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, దానికి కూడా అదే స్టింట్ ఉంటుంది. సో ఇవన్నీ సెటిల్ అయ్యేసరికి మళ్ళీ నెక్స్ట్ మేబీ అక్టోబర్ సెప్టెంబర్ దసరా లెవెల్లో వరకు ఈ బండి ఇట్లా చల్తీగా నామగడి. దాని తర్వాత డెఫినెట్గా హైక్ ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్స్ పెట్టుకోవాలనుకుంటే దిస్ ఎ రైట్ టైం. స్టిల్ ఇప్పుడు రేట్లు రేపు పెంచరు. కొత్త గవర్నమెంట్ 7th అవుతుంది, 8th పెంచరు. కానీ చాలామంది ఇప్పటి వరకు ఏంటంటే గవర్నమెంట్ ఏదొస్తుందో చూసి దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఏమొచ్చిందో తెలిపింది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అంటే ఇది సరైన సమయం అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మంచి ఇది ఉంటుంది. ఇన్వెస్ట్ చేయొచ్చండి, బేఫికర్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను చెప్పినట్టు లాస్ట్ 6 monthsలో కూడా పెద్దగా ప్రైస్లు పెరిగింది లేదు. నెక్స్ట్ 6 months కూడా ఉంటుంది. కానీ ఒకసారి వాళ్ళు సెట్ అయిపోయారంటే వామప్లో ఉంటారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు వామప్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వామప్లో ఉన్నారు. అంటే స్టేబుల్గా అవ్వడానికి ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఇస్తారు, ఇప్పుడు కేటీఆర్ గారు డిఫరెంట్ స్టైల్, కేసీఆర్ గారు డిఫరెంట్ స్టైల్, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చే ఆ మినిస్టర్కి ఆ పోర్ట్ఫోలియోకి లింక్ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు నితిన్ గడ్కరీ ఉన్నారు సెంట్రల్లో, ఆయన రోడ్స్ ఎలా చేస్తున్నారని మీకు తెలుసు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్ అయితే అయింది. కానీ పొజిషన్స్ క్లియర్లో నాకైతే పొజిషన్ బట్టి కూడా కొద్ది వేరియేషన్ ఉండొచ్చు అనేది స్లైట్గా. బట్ అదర్వైజ్ ఆల్సో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇట్స్ రైట్ టైం టు ఇన్వెస్ట్. కానీ ఇందులో మనం రాజకీయాల ప్రస్తావన తీసుకొని రాకూడదు అనుకుంటున్నాం. బట్ కానీ మీరు గత 30 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది, రియల్ ఎస్టేట్లోనే నేను చాలా సంపాదించుకున్నాను, రియల్ ఎస్టేట్ గురించి పూర్తి అవగాహన నాకు ఉంది, సమూలమైన మార్పులు తీసుకుని వస్తాయని చెప్పి కూడా ఆయన అంటూ కూడా జరిగింది. గత 30 సంవత్సరాలు మీరు అన్నట్టు కోకాపేటలో అప్పట్లోనే ఆయన 14 కోట్ల గవర్నమెంట్ చేశారు, బిజినెస్ చేశారు. అంటే రియల్ ఎస్టేట్ మీద పూర్తిగా అవగాహన ఉంది, సిటీ మొత్తం మీద కావచ్చు, లేదంటే తెలంగాణ మొత్తం మీద కావచ్చు. రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు రేపు ఇంకా మరింత మేలు చేకూరే అవకాశం ఉందంటారా మీరు? డెఫినెట్గా నేను ఫస్ట్లో చెప్పినట్టు మనకి గవర్నమెంట్ సర్వైవల్ అంటే కావాల్సిన విటమిన్ ఎం, రెవెన్యూ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ రెవెన్యూ, సాఫ్ట్వేర్ కూడా బీట్ చేసింది రియల్ ఎస్టేట్ ఇన్కమ్. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, సాఫ్ట్వేర్లో జాబులు తీసేస్తున్నారు. మీకు తెలుసు కొన్ని లక్షల జాబులు పోయినాయి లాస్ట్ 6 months 1 yearలో. ఈ సంవత్సరం క్యాంపస్ ఇంట్రెస్ట్ పెట్టలేదు పెద్ద పెద్ద కంపెనీలు. సో వీళ్ళకి దారి ఎక్కడుందంటే ఈజీ మనీ, క్విక్ మనీ. ఇప్పుడు జూలై ఆగస్టులో కూడా మీరు చూసుకుంటే 5,000 రిజిస్ట్రేషన్స్ అయినాయి ఒక్క తెలంగాణలో. అంటే 5,000 రిజిస్ట్రేషన్ అంటే 4,000-5,000 కోట్ల ఇన్కమ్. అది లేకపోతే ఎట్లా అండి? ఇప్పుడు గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ ఒక్క గజానికి 5,000 పెంచినా హ్యూజ్ ఇన్కమ్, అది కోట్లలో వచ్చేస్తుంది, వేల కోట్లలో వస్తుంది. సో నా ప్రకారం అయితే రేట్లు అనేది నెక్స్ట్ 6 months వరకు ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీ చేంజ్. ఎందుకంటే బిల్డర్స్ ఆల్రెడీ ఇన్వెంటరీ పైలప్ అయింది. ఇన్వెంటరీ లిక్విడేట్ చేసుకోకపోతే ప్రాజెక్ట్ ఫండింగ్ లోన్స్ ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఈఎంఐస్ కట్టలేరు. అండ్ ఇందాక మధ్యలో ఆపేసాం, రేరా వచ్చిన తర్వాత గవర్నమెంట్ డిపెండెన్సీ తగ్గిపోయిందండి. ఎందుకంటే రేరా ఈజ్ నౌ మోర్ పవర్ఫుల్ బాడీ, రెగ్యులేటింగ్ బాడీ అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు ఏమైంది, మోసాలు లేకపోతే చీటింగ్స్, దగాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు రేరా వచ్చిన తర్వాత చాలా చేంజ్ కనిపిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు కనుక్కుంటే బిల్డర్స్ కూడా ఎక్కువ డివియేట్ అవ్వడానికి లేదు. మీరు తీసుకు 3 అకౌంట్లు ఓపెన్ చేయాలి, ఎస్క్రో అకౌంట్ ఉంటుంది. రేరా విల్ మానిటర్ 100, ఇప్పుడు 100 రూపాయలు వచ్చింది అనుకోండి, 70 రూపాయలకి లెక్క చూపించాలి వీళ్ళు. అంతకుముందు అట్లా లేదు. 100 రూపాయలు తీసుకొని 1, 2, 3 పర్సనల్ అసెట్స్ డెవలప్ చేసుకోవడం, వేరే ప్రాజెక్ట్స్లో కూడా దీన్ని తీసి దాన్ని పెట్టడం, అన్ని ప్రాజెక్ట్స్ పోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే రేరా ఈజ్ సెయింగ్ నీ 30% మార్జిన్ కింద పెట్టుకో, ఈ 70%లో ఏం చేసినావు, 100 కోట్లు అంటే నువ్వు 70 కోట్లు కలెక్ట్ చేసావు. 70 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టావు, ఎలా ఖర్చు పెట్టావు, ఎందుకు ఖర్చు పెట్టావు, ఎప్పుడు ఖర్చు పెట్టావు అండ్ ఎవ్రీథింగ్ దే మానిటర్ చేసి రిలీజ్ చేస్తారు. డైరెక్ట్గా ఇష్యూ చేయడానికి లేదు నాకు తెలిసినంత వరకు. సో రేరా వచ్చిన తర్వాత ఇట్స్ ఎ విన్-విన్ సిచ్యువేషన్ టు ది బయ్యర్, టు ది సెల్లర్, టు ది ల్యాండ్ లార్డ్. ఎందుకంటే అన్ఆర్గనైజ్ నుండి ఆర్గనైజ్ వైపు చేస్తాం. మొత్తం నేను ఆర్గనైజ్ అయిందని చెప్పను. ఒక 10 years బ్యాక్, 20 years బ్యాక్ 99% అన్ఆర్గనైజ్. ఇప్పుడు ఒక కొద్ది శాతం తగ్గింది, కానీ ఇంకా మారవలసింది ఎంతో ఉంది. ఆ మార్పుకి రావాలంటే ఈ మనకు కొన్ని ఇప్పుడు వైట్ టు బ్లాక్ అనేవారు, చాలా వరకు వైప్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ అయితే దే ఆర్ నాట్ టేకింగ్ వన్ సింగిల్ రూపీ. అండ్ అప్కమింగ్ బిల్డర్స్, చిన్న చిన్న బిల్డర్స్ ఏమైనా 1-2 చేయొచ్చు. బట్ ఇఫ్ యూ సీ 10 years బ్యాక్ వాట్ వాజ్ ది కాంపోనెంట్, నౌ వాట్ ఈస్ ది కాంపోనెంట్. పీపుల్ మైండ్ సెట్ మారుతుంది. ఎందుకంటే అఫోర్డబిలిటీ పెరిగింది. ఇక్కడ ఫస్ట్ మీరు రియల్ ఎస్టేట్ ఎందుకు పెరుగుతుంది, దెర్ ఆర్ 3-4 ఫ్యాక్టర్స్. ఒకటి స్టేబుల్ గవర్నమెంట్, జనరల్గా స్టేబుల్ గవర్నమెంట్ లేకపోతే కష్టం. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్.
మూడోది ఎంప్లాయ్మెంట్, నాలుగోది అప్రిషియేషన్ తీసుకొచ్చి. ఈ మూడు ఉంటే ఈ సెడ్యూల్ కానీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇవన్నీ చేస్తున్నారు. నిమ్స్ వచ్చింది, ఫార్మా వచ్చింది. ఫార్మాలో ఎన్ని లక్షల జాబులు వస్తాయి? 5-6 లక్షల జాబులు రావచ్చు ఒకవేళ అది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయితే. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. చాలామంది ఒక డౌట్ కూడా సార్ ఫార్మాసిటీ వస్తుందా అని అడిగారు. రాకపోవడం అంటుండే, బికాజ్ ఇట్స్ నాట్ ఓన్లీ వన్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్డ్ ఉంది అందులో. ఇట్స్ నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్. సో దే ఆర్ వెరీ కీన్ టు, అక్కడ కూడా స్టేబుల్ గవర్నమెంట్ నడుస్తుంది 10 సంవత్సరాలు, ఇక్కడ కూడా స్టేబుల్ గవర్నమెంట్ నడిచింది మొన్నటి వరకు. సో ఈ మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఉన్నప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు మెట్రోస్ MMTS ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇప్పుడు షాద్నగర్ దాకా వెళ్దామని ప్లాన్ ఉంది. సో ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇది వెళ్ళినప్పుడు మెట్రోస్ వచ్చాయంటే ఏంటంటే లాట్ ఆఫ్ పబ్లిక్ ట్రావెలింగ్ అంటే ఎక్కడ ఇప్పుడు వెస్ట్రన్ జోన్ ఎందుకు ఎక్కువ పెరిగింది రేటు? వెస్ట్రన్ జోన్కు ఉన్న IT ఎంప్లాయీస్ టోటల్గా నాకు తెలిసి 8 to 10 lakhs ఎంప్లాయీస్ ఉంటారు హైదరాబాద్లో. అందులో మేజర్ పోర్షన్ ఇక్కడే ఉన్నారు. మొత్తం ఇండియాలో మాకు తెలిసిన ఒక అనాలిసిస్ సర్వేలో 50 లక్షల మంది IT ఫ్రమ్ ఇండియా వరల్డ్లో. ఆ 50 లక్షల్లో బెంగళూరు అండ్ హైదరాబాద్ కంట్రిబ్యూట్ టు 20 lakhs రఫ్గా, ఒక 1-2 lakhs ఇటు 22 lakhs. అంటే 40% కంటే ఎక్కువ ఇక్కడే ఉంది. మొత్తం ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో మన 2 ప్లేస్లు కలిపి దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు 20 lakhs అవుట్ ఆఫ్ 50 lakhs, దట్ విచ్ ఈస్ మోర్ దెన్ క్లోజ్ టు 40%. సో దానివల్ల ఏమవుతుందంటే బయర్స్ అఫోర్డబిలిటీ పెరిగింది, బయింగ్ కెపాసిటీ పెరిగింది. వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో ఒక కాలేజ్కి వెళ్ళాను, స్కూల్కి వెళ్ళిన సంవత్సరానికి 2-3 లక్షలు ఛార్జ్ చేస్తారు. నాకు ఒక స్కూల్ ఉంది మా బంజారా హిల్స్లో, నర్సరీ పిల్లాడికి 2.5 లక్షలు ఈ సంవత్సరానికి. ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు? ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే మీకు 50-60 లక్షలు అడుగుతున్నారు. మేనేజ్మెంట్ కోటాలో ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక మీకు బేసికలీ హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్, ఇప్పటికీ నేను చెప్తాను ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది కంట్రీ అంటే హైదరాబాద్ నెంబర్ 1, దాని డౌట్ అక్కర్లేదు. రెండోది, ఇంతకుముందు మీరు చూసుకుంటే నేను జపాన్లో పనిచేస్తాను, న్యూయార్క్లో పనిచేస్తాను, అమెరికాలో పనిచేస్తాను గర్వంగా చెప్పుకున్నారు. బట్ వన్ ఫైన్ డే, మేబీ నెక్స్ట్ 1 decade పీపుల్ విల్ ఫీల్ హ్యాపీ. అమెరికా కంటే మించిపోయి ఉంటుంది హైదరాబాద్. ఇది గ్యారంటీ నేను చెప్తాను. నాకున్న దీంట్లో మనకి ది వే వీఆర్ గ్రోయింగ్, ది వే ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ గోయింగ్, ది వే ది ఫెసిలిటీస్ ఆర్ గోయింగ్, ది వే ది SEZs ఆర్ కమింగ్. సో 10 years తర్వాత డౌన్ ది లైన్ నేను హైదరాబాద్లో చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతాడు మనిషి. సో దట్ ఈస్ ద షిఫ్ట్. ఇప్పుడు అమెరికాలో చాంప్ పోతున్నాడు. ఒక 20 years బ్యాక్ అంటే అమెరికా ఉంటే 5 కోట్లు కట్నం వస్తుంది అన్న లెవెల్లో ఉండేది. ఇప్పుడు లేదు. పీపుల్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఎర్నింగ్ మచ్ మోర్ దెన్ అమెరికాలో ఎర్నింగ్స్ ఉన్నాయి, బట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 20 years బ్యాక్ అవర్ ఎర్నింగ్ పొటెన్షియల్ హెస్ గాన్ అప్. పీపుల్ ఆర్ ఎర్నింగ్ 8 lakhs, 10 lakhs, 20 lakhs per month ఉన్నారు. ఇప్పుడు మన ఇండియా వాళ్ళు, ఇప్పుడు మన సత్యనాడెల్లర్ కానీ లేకపోతే సుందర్ పిచ్చే కానీ ఇంకా రెస్ట్ ఆఫ్ ది అదర్, మీరు చూసుకుంటే 50% ఆఫ్ ద మల్టీనేషనల్ కంపెనీ ఇండియన్స్ ఆర్ CEOs. ఒకప్పుడు ఎవరైనా ఉండేది మన బార్నిష్ బతికిలో ఉండేది, మన అంటే లోయెస్ట్ క్యాటర్లో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ది ప్రొఫైల్ హెస్ గాన్ అప్, IQ లెవెల్స్ హెవ్ గాన్ అప్. మీరు తెలిసే ఉంటుంది అమెరికాలో అరేంజ్ చేసేవాళ్ళు అమెరికన్ కానీ ఇండియన్స్ ఎక్కువ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిజినెస్ కానీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్టర్ కానీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంజనీర్స్ కానీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హాస్పిటల్స్ కానీ, సర్వీస్ ఇండస్ట్రీ. మన వాళ్ళకు ఉన్న ఇప్పుడు అందుకే ఒక లాస్ట్ టైం ప్రెసిడెంట్ చెప్పాడు, వీ వాంట్ టు త్రో ఇండియన్స్ ఫ్రమ్ హియర్. ఎందుకంటే వాడు ఓన్ లోకల్ పర్సన్ కంటే మనం ఎక్కువ అరేంజ్ చేస్తున్నాం, విచ్ ఈజ్ నాట్ డైజెస్టబుల్. మన కొడుకు కంటే పక్కనోడు కొడుకు అరేంజ్ చేసి ఒప్పుకోం కదా మనం, అది మెంటాలిటీ. సాధారణంగా ఈ 10 సంవత్సరాల నుంచి బాగా వినిపించిన పేర్లు ముంబై హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే అండ్ భువనగిరి సైడ్. కానీ బేసిక్గా రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే సార్, రాజకీయ నాయకులకి భూములు ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుందని చెప్పి ఎప్పటి నుంచో ఇది ఒకటి ఉంది. వాళ్ళ భూములు ఎక్కడైతే ఉందంటే అటు సైడే ఎక్కువ పెట్టుబడులు కావచ్చు, లేకుంటే కంపెనీస్ కావచ్చు వస్తాయని చెప్పారు. సో ఇప్పుడైతే గవర్నమెంట్ మారింది, మరి ఇటు ముంబై హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, బెంగళూరు హైవే కానీ మరి ఇదే గ్రోత్ ఉంటుందా, ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉందా? చాలామంది కూడా అడుగుతున్న ప్రశ్న ఇది. చాలా మంచి ప్రశ్న లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా 4-5 జోన్లు ఉన్నాయి. మీరు చెప్పిన హైవేస్తో పాటు విజయవాడ హైవే, కొంపల్లి అటుపక్క చూసుకుంటే మేజర్గా మనం మాట్లాడేది బెంగళూరు, ముంబై, శ్రీశైలం, విజయవాడ, వరంగల్, ఇటు 4 పక్కల చూసుకుంటే ఓన్లీ అప్రిషియేషన్ అనేది హయ్యెస్ట్ వెస్టర్న్ జోన్లో ఉంది. దానికి రీజన్ అని మీకు చెప్తాను. ఇప్పుడు విజయవాడ హైవే ఉంది, ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయండి? అక్కడ SEZలు ఎన్ని ఉన్నాయండి? ఉన్నాయి, కానీ అంత ఎఫెక్టివ్గా లేవు. సో వెస్టర్న్ జోన్ ఫోకస్ చేశారు. ఇప్పుడు నేను మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, వెస్టర్న్ జోన్ మీద ఫోకస్ షిఫ్ట్ అవుతుంది.
ఒక లాస్ట్ ఒక 5 years వెస్ట్రన్ జోన్ బాగా ఒక గేమ్ ఫుల్ లెవెల్లో వరల్డ్ కప్ ఆడారు. ఇప్పుడు చూసుకుంటే 40,000, 35,000, 50,000 తక్కువ లేదు. మీరు శంకరపల్లి వెళ్ళినా, తెల్లాపూర్ వెళ్ళినా, కొల్లూరు వెళ్ళినా, మోకిల వెళ్ళినా, గండిపేటకి వెళ్ళినా, వేర్ ఇస్ ది మినిమం 40,000-50,000 మినిమం. ఎస్, నా సామాన్య తరగతి మధ్య తరగతి మనిషి ఎలా పెట్టుకుంటాడు? 50,000 అంటే ఎన్ని గజాలు వస్తాయి? 50 లక్షలు ఎన్ని వస్తాయి మీకు తెలుసు. సో ఇప్పుడు నేను ప్రజలందరూ కూడా ఇన్వెస్ట్మెంట్, వెదర్ ఇట్ ఈస్ ఎన్ఆర్ఐ, వెదర్ ఇట్ అవుట్ సైడ్, మీకు ఇప్పటికీ తెలిసింది తెలంగాణలో ఉన్న వాళ్ళకంటే బయట వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ ఎక్కువ ఉన్నాయి. దిస్ ఇస్ చాలామంది తెలియని ఫ్యాక్ట్, ఇంక్లూడింగ్ ఆంధ్రాలో ఎందుకు పెట్టట్లేదు మీకు రీజన్ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఇన్వెస్ట్మెంట్? మన వాళ్ళు బయటికి వెళ్ళరు. ఒక సెంటిమెంటల్ ఫీలింగ్. మీరు చూడండి, బయట ఉన్న బిల్డర్స్ అందరూ హైదరాబాద్ బతుకుతున్నారు. మన బిల్డర్ ఎక్కడైనా బయటికి వెళ్ళి బతుకుతున్నాడా? వీ డోంట్ టేక్ దట్ రిస్క్. అవర్ కల్చర్, అవర్ నేచర్ ఇస్ డిఫరెంట్. నేను తప్పు అని చెప్పట్లేదు. సో ఇప్పుడు పబ్లిక్ బెంగళూరు వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, ముంబైలో, మన హైదరాబాద్లో సర్వైవ్ అవుతున్నారు. ఎక్కడో రాజస్థాన్, ఆమాద, గుజరాత్ నుండి వచ్చిన వాళ్ళు దే ఆర్ మేకింగ్ మనీ అండ్ ఫస్ట్ రెంట్కి చేరుతారు, తర్వాత బిల్డింగ్ మొత్తం కొనేసి ఇంకో బిల్డింగ్ కూడా కొంటారు. అదే సార్, ఇప్పుడైతే వేగవంతమైన గ్రోత్ మనం చెప్పాం, ముంబై కానీ, బెంగళూరు హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ. కానీ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, చాలామంది రాజకీయ నాయకులు భూములు ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి, మరి ఇదే కొనసాగుతుందా, లేదంటే అటు సైడ్ అని గ్రోత్ తగ్గే అవకాశం ఉందా, లేదంటే ఇదే రేట్లు కొనసాగే అవకాశం ఉందా? సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఒక 6 నెలలు 7 నెలలు వేచి చూసే దూరంలో ఉంటారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. మ్యాక్సిమం ఏంటంటే మీరు ఎలక్షన్ టైంలో చాలామంది కొంత భయపడ్డారన్నాం, కానీ బేసిక్గా ఇప్పుడు ఏంటంటే ఈ 6 నెలలు వేచి చూసే దూరంలో ఎక్కువ మంది ఉంటారని చెప్పి బయట నుంచి వినిపిస్తున్న మాట. మరి దానికి మీరేం చెప్తారు? ఇక్కడ ఏమవుతుందంటే, మీరు అడిగిన క్వశ్చన్కి రాజకీయ నాయకులు అనేది మీరు కరెక్ట్ అండి, 100%. బట్ ఓవర్ నైట్ ఏది పెరగదండి. నేను అనుకున్నా, ఇప్పుడు నేను పెద్ద పొజిషన్లో ఉన్నాను గవర్నమెంట్లో, నేను ఒక ఏ ఏరియా అయితే డెవలప్ అవ్వలేదు అక్కడికి ఎందుకు వెళ్తారు? తక్కువకు వస్తుంది. నాకు మార్వాడి కమ్యూనిటీ బయర్స్ ఉన్నారు, నాకు 40% జ్యువెలర్స్. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎక్కడ రోడ్డులు లేవో, ఎక్కడ పవర్ లేదో, ఎక్కడ డ్రైనేజ్ లేదో, ఎక్కడ వాటర్ లేదో ఆ ప్లేస్లో చూపించండి అంటాడు. ఎందుకంటే 10 రూపాయలది 2 రూపాయలు దొరుకుతుంది. ఆఫ్టర్ 10 years అది 100 రూపాయలు అవుతుంది. అదేవిధంగా మినిస్టర్కి ఉంటాయండి, ఏ గవర్నమెంట్కి పోర్ట్ఫోలియోస్ ఉంటాయి సటన్. ఇప్పుడు ఒకప్పుడు యాదగిరిగుట్ట అసలు హైకే లేదు, విజయవాడలో ఎంత కొన్నా అంతే ఉంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టు. బట్ ఇప్పుడు ఒకసారి యాదగిరిగుట్ట మీద ఫోకస్ పెట్టారు మన ఎక్స్-సీఎం. పెట్టినప్పుడు కార్ పార్కింగ్ కార్కి 500 రూపాయలు తీసుకున్నాడు, 1 గంట 2 గంటలు గుడికి వెళ్తే. అంతకుముందు 50 రూపాయలు కూడా ఉండేది కాదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేశారు, దాన్ని తిరుపతికి నెక్స్ట్ లెవెల్లో తీసుకురావాలనుకున్నారు. సో ఆయన అంబిషన్ చేశారు. అంత మాత్రాన వెస్ట్ జోన్ అంత రేట్ రాలేదు, అక్కడ వచ్చిందా హైక్? వచ్చి మీరు ఎక్కడైనా విన్నారా? హైక్ అంతకుముందు మీద పెరిగింది గుడ్లో మెల్ల. వెస్ట్ జోన్ పరిస్థితి ఏంటి సార్ అసలు? ప్రస్తుతం వెస్ట్ జోన్ అనేది కొద్ది సాచురేషన్ అవుతుందండి. అంటే సిటీకి దూరంగా వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మనం 30-40 కిలోమీటర్లు వెళ్ళిపోయాం, 70 దాకా వెళ్ళాం. అంటే నేను ఎక్కువ రేట్ ఉన్నది 40 హెచ్ఎండిఏ లిమిట్స్లో కావాలనుకుంటే నార్మల్ సామాన్యుడు 35-40,000 పెడితేనే కొనగలడు. ఇఫ్ యూ గో టు డిటీసీపీ 10,000 నుండి 20,000 మధ్యలో ఉంది. ఇఫ్ యూ గో టు గ్రామ పంచాయతీ అది స్లోగా వైప్ అవుట్ ఉంది, అది డిఫరెంట్. సో హెచ్ఎండిఏలో అంటే సిటీలో ఇల్లు కట్టుకొని ఉండే లెవెల్కి వెళ్ళిపోయాం. ఓఆర్ఆర్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు అక్కడ మీరు కడతాల తర్వాత అమంగల్కి వెళ్ళిపోతే ఓఆర్ఆర్ దగ్గర అయిపోతున్నాం. 100 కిలోమీటర్స్. కడతాల్ ఈజ్ ఐ థింక్ 80-85 కిలోమీటర్స్ ఇక్కడ నుండి సిటీ నుండి. అక్కడ నెక్స్ట్ కడతాల తర్వాత అమంగల్ ఇంకా ప్లేస్ అక్కడ వరకు వెళ్ళిపోయి. ఇప్పుడు అమంగల్ వరకు పీపుల్ ఆర్ బయింగ్, వెంచర్స్ వేస్తున్నారు. అక్కడ కూడా 10-15 వేలు తక్కువ లేదు. మీకు కడతాల్లో కావాలంటే 30,000, 25,000 నుండి స్టార్ట్ అవుతుంది. అది కూడా పెట్టుకోలేం. అందుకని నా దగ్గర చాలామంది ఇన్వెస్టర్స్ వస్తారు మా కంపెనీ కోసం. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఇవ్వడానికి మీరు స్టడీ లాట్ ఆఫ్ థింగ్. ఇప్పుడు అందరూ 1 కోటి రూపాయలు పెట్టలేరు కదా. కొంతమంది 20 లక్షల్లో కావాలనుకుంటారు, కొంతమంది 30 లక్షలు కావాలనుకుంటారు, కొంతమంది 40 లక్షలు. సో అయితే ల్యాండ్ తగ్గాలి లేదా రేటు తగ్గాలి. అంటే మీరు అనేది ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తుంది. ప్రభావం కొద్దిగా ఉంటుంది, ఉండదని అనట్లేదు. సో బట్ ఇట్ విల్ టేక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. సో డెఫినెట్గా ఎవరైతే అక్కడ ల్యాండ్స్లో ఇన్వెస్ట్, ఇప్పుడు చాలామంది అన్ని ఇప్పుడు చేవల్ల ఒకప్పుడు మంచి ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో చేవల్ల అని ఒక సిటీ అని, ఎలక్ట్రానిక్ సిటీ అని పెట్టి అక్కడ బాగా రేట్లు హైప్ చేశారు. ఒకప్పుడు అంత లేవండి. మొయినాబాద్ కూడా చాలా తక్కువ దొరికేది. ఇఫ్ యూ గో బ్యాక్ 10-15 years బ్యాక్ వెళ్ళిపోతే హార్డ్లీ లక్షల్లో దొరికేదండి ఎకరం. ఇప్పుడు ప్లాట్లు దొరకట్లేదు. అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు మీరు తీసుకుని వచ్చారు కాబట్టి 2009 ఆ టైంలో మనకి 2004 నుంచి 5 to 9
ఓవరాల్ రావటం, ఆ చుట్టుపక్కల భూమి రేటు విపరీతంగా పెరిగిపోవటం, కాంగ్రెస్ గవర్నమెంట్లో బాగా రియల్ ఎస్టేట్కి అయితే విపరీతమైన డిమాండ్ ఆ రోజుల్లో ఉండేది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ 2023లో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అదే ఊపు, అదే వేగం ఇక్కడ కూడా కనిపిస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ 10% ఇటు ఉంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇక్కడ పార్టీతో సంబంధం లేదండి. హైదరాబాద్ ఈజ్ ఇన్ రన్నింగ్ మోడ్. టాప్ గేర్, కారు నడిపితే టాప్ గేర్ అంటాం. టాప్ గేర్ ఎంత స్పీడ్ వెళ్తుందో మీకు తెలుసు. ఫస్ట్ గేర్లో లేము, ఫస్ట్ గేర్లో ఎప్పుడో ఉండేవాళ్ళు. సో టాప్ గేర్ నుండి స్లో అయిపోవడం అనేది చాలా కష్టం అండి. మీరు 5th గేర్ నుండి 4th, 4th నుండి 3rd, 3rd నుండి 2nd. మీరు అడుగుతున్నారు ఫస్ట్ గేర్కి వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. టాప్ గేర్ నుండి రాదండి. ఆ స్వింగ్ని ఎవరు ఆపలేదు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, బట్ డెవలప్మెంట్ ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. అండ్ ఇంకోటి మెయిన్, హైదరాబాద్లో బెస్ట్ రీజన్ ఏంటి తెలుసా? ఎందుకు సార్ ఇప్పుడు ఎక్కడి నుండి ఇండియాలోనే కాదు బయట నుండి కూడా వచ్చి ఇక్కడ 3 సంవత్సరాలు పనిచేస్తే ఇక్కడ వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. ఆయన ఒకవేళ ట్రాన్స్ఫర్ అయిపోయి ఇల్లు కొనుక్కొని పెట్టుకున్నాడు రిటైర్ అయ్యి ఇక్కడ. ఎందుకు? రీజన్ ఏంటి? ఇక్కడ న్యాచురల్ కెలామిటీ మనకు కోఆపరేట్ చేస్తుంది. ఎక్కువ ఎండలు ఉండవు, ఎక్కువ చలి ఉండదు, మీడియం టెంపరేచర్. ఎలాంటి వాళ్ళని బతకొచ్చు ఇక్కడ, ఎలాంటి వాడైనా లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, కాస్మోపాలిటన్. తెలుగు ఉంది, హిందీ ఉంది, ఉర్దూ ఏ భాష వచ్చినా ఇక్కడ మనకి గుజరాతీ గల్లీ అని సపరేట్గా ఉంది, మార్వాడి గల్లీ అని సపరేట్ ఉంది. అక్కడ గుజరాతీసే ఉంటారు. నాకు ఆ గుజరాతీ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలుసు. ఆయన స్వచ్ఛంగా తెలుగు మాట్లాడతాడు. పక్కా గుజరాతీ, గుజరాతీ కంటే తెలుగు బాగా మాట్లాడతాడు. ఎందుకంటే 50 years నుండి సెటిల్ అయిపోయాడు. సో హైదరాబాద్కి రావడానికి ఏంటంటే మనకి తుఫాన్లు, సునామీలు, ఇంకా వరదలు, ఇవన్నీ కూడా ఇఫ్ యూ సీ ఎంటైర్ ఇండియా మనకున్న సేఫ్ ప్లేస్ ఎవరికి లేదు. బికాజ్ వీఆర్ ఎట్ ఎలివేటెడ్. మన పేరు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. ఎందుకంటున్నాం? వీఆర్ ఎట్ ఎలివేటెడ్ స్టేజ్. సో ఎవరికి ఇప్పుడు చెన్నై మరి చూస్తాను నేను, కార్లు రన్ అవుతాను, వైజాగ్ అప్పుడు చూసామన్నాం. కానీ హైదరాబాద్కు ఉన్న బెటర్ ప్లేస్ అంటే టెంపరేచర్ కానీ, న్యాచురల్ కెలామిటీస్ కానీ, అండ్ కల్చర్, లివింగ్ కల్చర్, వెరీ ఫ్రెండ్లీ కల్చర్. కొత్తోడు ఎవడొచ్చిన ఇట్టే సెట్ అయిపోతాడు. మనం కొన్ని మన నార్త్కి వెళ్తే మన వాళ్ళు బతకలేరండి. నేను ఢిల్లీలో పనిచేశాను, బెంగళూరులో పనిచేశాను, గురుగావ్లో పనిచేశాను. అది లేదండి. సౌత్లో ఉన్న కల్చర్ వేరు. సో సిటీకి రేటు అంటే ఒక పర్టికులర్ పార్ట్కి ఒకప్పుడు 2 ఉంటే ఇప్పుడు 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు. 2/3 ఈజ్ ఓన్లీ వాటర్, ఓషన్స్. అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. 20%, 22% ఓన్లీ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు 50 సంవత్సరాల కింద ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. సరే సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సో వేచి చూశారు, అయిపోయింది, రిజల్ట్ వచ్చాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. మరి ఏంటి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడే ఇన్వెస్ట్ చేయొచ్చా? కొంతకాలం వేచి చూసి ఒక 6 నెలలు 7 నెలలు చూసిన తర్వాత ఇన్వెస్ట్ చేయమంటారా? మీకున్న 30 సంవత్సరాల అనుభవాలు, నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేదంటే కొనమని చెప్తానండి. ఎందుకంటే 6 నెలలు ఆగిన తర్వాత రేట్లు పెరగబోతున్నాయి, అందులో డౌట్ లేదు. ఎంత పెరుగుతుందని నేను చెప్పలేను, బట్ డెఫినెట్గా. ఎందుకంటే న్యూ గవర్నమెంట్ సామాన్యులకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు కొన్ని ఏరియాలో ఇప్పటికీ ఎంటైర్ ఇండియాలోనే, తెలంగాణలోనే కాదు, సౌత్లోనే కాదు, ఎంటైర్ ఇండియాలోనే ఒక మధ్యతరగతి కుటుంబీకుడు అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నట్టు హైదరాబాద్ ఓన్లీ ఈజ్ అ ప్లేస్. మీరు బాంబే, ఢిల్లీ, బెంగళూరు కొనలేరు. ఒకటి ఈ నెక్స్ట్ 6 months నేను ఏమంటే కరెక్షన్ ఉంటే ఒక 5% ఇటు అవుట్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 6 months కూడా ఎవరు పెద్దగా ఎక్కువ పెంచలేదు రేట్లు. నెక్స్ట్ 6 months కూడా అదే ఉంటుంది. బట్ డెఫినెట్గా 6 months 9 months అయిన తర్వాత మేబీ దసరా అండ్ బియాండ్, అక్టోబర్ తర్వాత డెఫినెట్గా షూటప్ అవుతాయి. సో కొనుక్కునే వాళ్ళకి లేట్ చేయకుండా కొనుక్కోవడమే బెటర్. రేటు దీనికంటే తగ్గుతుందని మాత్రం అనుకోకూడదు. అది 100% అది తగ్గదు. అయితే పెరగడం కూడా నా ఉద్దేశం, పెరిగే దాని మీద మనం పెరిగేది నెక్స్ట్ 6 months కూడా స్టేబుల్ ఉంటుందండి, పెద్ద చేంజ్ రాదు. 6 to 9 months తర్వాత గవర్నమెంట్ సెటిల్ అయిపోయి ఎందుకంటే గవర్నమెంట్ సర్వైవ్ అవ్వాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఎర్నింగ్. రోటీ కపడా మకాన్. ఎందుకు రియల్ ఎస్టేట్కి ఇంపార్టెన్స్ అంటే తిండి లేకపోయినా మీరు బతకలేరు, బట్టలు లేకపోయినా బతకలేరు, ఇల్లు లేకపోయినా బతకలేరు. తిండి బట్టలు కొద్దిగా సెటిల్ అయిపోయాయి, బట్ రియల్ ఎస్టేట్ ఇంకా చాలా గురించి. మీరు లాస్ట్ టైం కూడా చెప్పాను, నెక్స్ట్ బై 2030 $1 trillion, బై 2040 $10 trillion, అంటే కొన్ని లక్షల కోట్లు ఉంది. 75 million jobs నెక్స్ట్ 10 years క్రియేట్ అవుతుంది. అసలు అంత క్యాటర్ చేయడానికి అందరు మనుషులు లేరు, ప్రొఫెషనల్సే లేరు. రియల్ ఎస్టేట్లో అందరూ ఇప్పుడు కూడా నేను ఇందాక చెప్పిన 90% అన్ఆర్గనైజ్డ్. సో రేట్లు అనేది నాకు ఉన్న కొద్దిపాటి అనుభవం ప్రకారం నెక్స్ట్ 3 to 6 months పెద్దగా చేంజ్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఎవరైతే అప్రూవల్స్ అయిపోయి ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు పెంచరండి. కొత్త పర్మిషన్ వచ్చే వాళ్ళు కొద్ది డిలే అవుతుంది. ఎందుకంటే వీళ్ళు సెట్ అవ్వాలి, వీళ్ళు పాలసీలు ఏమైనా మారుతారా, ధరని ఏమైనా మారుతుందా అని అనుకుంటే కొద్దిగా డిలే ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఏం చెప్పారు? ప్లాట్ తీసుకోవాలని చెప్పి మీరు ఎక్కువ ఫ్లాట్కే ఎక్కువ మీరు ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్ చేయండి, అది ఎక్కువ అమౌంట్ మీకు ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. ప్లాట్. ఇప్పుడు మీరు దేనికి ఇస్తారు?
ఇల్లు కొనుక్కోమంటారా లేకుంటే ఓ స్థలం కొనుక్కోమంటారా? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ కెపాసిటీ అండి. ఒకటి వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ కెపాసిటీ ఏంటి, దెన్ వాళ్ళ పర్పస్ ఏంటి, ఈ రెండు. ఫర్ ఎగ్జాంపుల్ నీడ్ అండ్ వాంట్ ఉన్నది. నీడ్కి వాంట్కి తేడా ఏంటి? నీడ్ అనేది లేకపోతే చచ్చిపోతావు, నీకు దాహం వేస్తుంది, యూ హ్యావ్ టు డ్రింక్ వాటర్, లేకపోతే విల్ డై. వాంట్ అనేది ఏంటి? డిజైర్, అంటే లగ్జరీ. ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ ఐ కెన్ టేక్ కోకోనట్ వాటర్, ఐ కెన్ టేక్ లస్సీ, ఐ కెన్ టేక్ జ్యూస్. సో అట్లని ఇక్కడ కూడా రెండు సెగ్మెంట్లకి రెండు విధాలుగా చెప్పాలండి. ఎఫోర్డబిలిటీ లేకుంటే నాకు అది కావాలనుకుంటే కాదు. మీ ఎఫోర్డబిలిటీ ఏంటి, మీ పర్పస్ ఏంటి. సో దీని మీద నా ప్రకారం ప్లాట్ కూడా కరెక్టే, ఫ్లాట్ కూడా కరెక్టే, ల్యాండ్ కూడా కరెక్టే. 10 years వరకు నేను కదపను అంటే ల్యాండ్ పెట్టుకోండి, దూరంగా వెళ్ళమని సిటీకి. 70 నుండి 100 కిలోమీటర్లు వెళ్ళిపోవాలి మీరు. ఈరోజు 70, ఒకప్పుడు మీరు కుక్కటిపల్లి అంటే జంగిల్ అనుకున్నాం, జూబ్లీహిల్స్ అంటే జంగిల్ అనుకున్నాం, అక్కడ తెల్లాపూర్లో పెట్టినప్పుడు అక్కడ కూడా అదే అనుకున్నాం. కానీ ఈరోజు తెల్లాపూర్ విత్ ఇన్ ద సిటీ, మియాపూర్ విత్ ఇన్ ద సిటీ, దిల్సుఖ్ నగర్, చైతన్యపూర్ అవన్నీ కూడా విత్ ఇన్ కేఎస్ఆర్ నగర్ ఎక్కడైనా మన సిటీలో కలిసిపోయింది కదా. సో మీకు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. ఇల్లు కావాలంటే మీరు 100 కిలోమీటర్లు ఇల్లు కొనుక్కోవడం వేస్ట్. యూ వాంట్ ఏ హౌస్ ఫర్ లివింగ్, దెన్ యూ షుడ్ బీ క్లోజ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాబ్లం, నాకు 10 సంవత్సరాలు ఆ డబ్బులు కదపను, నాకు అవసరం లేదు, అమ్ముకోకర్లేదంటే పర్పస్ డిఫరెంట్. నా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్కి వచ్చేవాళ్ళు దానికోసం వస్తారు. అంటే నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఈ డబ్బులో ఎక్కడ కొనుక్కోవాలి. ఇప్పుడు నిన్న జరిగింది లైవ్ ఎగ్జాంపుల్. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమలాపురంలో ఎక్కడో 2 BHK అమ్మేశాడు, ఆయన 25 lakhs వచ్చింది. నా దగ్గరికి వచ్చాడు, సార్ నాకు 200 గజాల ప్లాట్ HMDA లిమిట్స్లో కావాలి. నేను రాదు అని చెప్పాను. HMDA లిమిట్లో మినిమం 20-25 ఏళ్ళు తక్కువ దొరకదు. 200 గజాలు అంటే ఎంత అయింది? 50 లక్షలు. నీ దగ్గర బడ్జెట్ 25, మహా అయితే ఇంకో 5 lakhs పెంచుతాడు, 30 lakhsలో రాదు కదా. ఐదర్ యూ టు గో ఫర్ స్మాలర్ సైజ్ ఆర్ యూ గో ఫర్ మోర్ డిస్టెన్స్. సో లక్కీగా మాకు HMDAలో 19-20,000లో ఒకటి ఐడెంటిఫై చేసాం. సో టుమారో ఈజ్ క్లోజింగ్ ద డీల్. అంటే మనం ఏం చేసాం, స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ తగ్గింది 167 into 19,000, సో 31-32 lakhs వస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ అవ్వకుండా వచ్చిందో మనం చూసాము. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నెక్స్ట్ ఒక 6 నెలల తర్వాత వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో రియల్ ఎస్టేట్ మీద ఒక 6 నెలల తర్వాత తెలుస్తుంది. రాబోయేది మళ్ళీ కూడా ఏపీలో కూడా ఒక 4 నెలల తర్వాత ఎలక్షన్ రాబోతున్నాయి, పార్టీలతో మన సంబంధం లేదు. సో మొత్తం మీద అక్కడ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏపీలో కూడా, ఇక్కడ తెలంగాణలో ఆడితే తెలిపోయింది ఏ గవర్నమెంట్ అనేది. రేపు అక్కడికైనా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏంటి సార్ తెలంగాణ ఆంధ్రాలో ఈ రేట్ల విషయం తీసుకుంటే ఒక్క వేగంగా ఈ వేగం తగ్గే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉందంట. రిజల్ట్ ఎట్లయినా వస్తే మనకు తెలియదు, ఏ పార్టీ వస్తుందో తెలియదు. ఒకవేళ, ఎందుకంటే ఇది కూడా ఒక వేచి చూసే ధోరణి కూడా ఉంది చాలామందికి, అక్కడ కూడా ఎలక్షన్. దానికి ఇంకో మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇంకో ఫ్యాక్టర్ కూడా సెంట్రల్ ఎలక్షన్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సెంట్రల్ ఎలక్షన్ కన్నా మనకి మెయిన్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అదే నేను దాని నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్ళిపోయింది, కాంగ్రెస్ వచ్చింది, ఇది సెటిల్ అవ్వడానికి 3 నెలలు. ఎందుకు నేను టైం 6 నెలలు 9 నెలలు. ఈ 6 నెలల్లో కూడా అక్కడ ఏపీ గవర్నమెంట్ ఏపీలో కూడా ఎలక్షన్ రాబోతున్నాయి. రేపు అక్కడ ఎలాంటి రిజల్ట్ వస్తే ఎవరికి తెలియదు. బట్ దీని ఎఫెక్ట్ అనేది ఎంతవరకు 2 తెలుగు రాష్ట్రాల మీద ఎటువైపు మొగ్గు చూపుతారు, లాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ తగ్గే అవకాశం ఉంది, అక్కడ పెరిగే అవకాశం ఉంది, ఎలా ఉండబోతుంది అనేది ఒక చిన్న. నాకు తెలిసి హైదరాబాద్ మీద వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ వన్ ఆంధ్ర కొంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. బట్ హైదరాబాద్ ఈజ్ నౌ, యాజ్ ఐ టోల్డ్ యూ, కాస్మోపాలిటన్. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ది కంట్రీ, డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ది వరల్డ్. ఆంధ్ర మీద ఒక పార్ట్ ఆఫ్ ఒక చర్చ నడుస్తుంది. రేపు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగిన తర్వాత వచ్చే రిజల్ట్ని బట్టి కూడా కొంత ఆబ్వియస్లీ ఉంటుంది ఎఫెక్ట్ దీని మీద. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందని పబ్లిక్ తెలుసండి, మనం కామెంట్ చేయలేం. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసింది పబ్లిక్ ఇటు. రేపు కొత్త ఈ గవర్నమెంట్ వస్తే ఇట్ ఫర్దర్ గోయింగ్ టు గో ది అదర్ సైడ్, మనకు ఆపోజిట్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కూడా అంతకుముందు కూడా చెప్పాను, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1 ఎకరం కొంటే తెలంగాణలో 10-15 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్లో ఉన్నాం మనం. ఐఎమ్ నాట్ ఫర్ ఎనీ గవర్నమెంట్, బట్ వాట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, డెవలప్మెంట్ మీద ఎంత ఆలోచిస్తున్నారు, పర్సనల్గా ఎంత పబ్లిక్ కోసం ఎంత. ఇప్పుడు ఇక్కడ లూజ్ అవడానికి కారణం అంటే పబ్లిక్లో అవైలబిలిటీ లేదు అన్నారు. సీనియర్గా ఉన్నప్పుడు సీఎం అనేది పబ్లిక్ పర్సన్. కొన్ని కామెంట్స్ ఎక్కడ విన్నాను, ఎక్కడ పబ్లిక్లో అవైలబుల్ లేరు అన్నారు. అప్పుడు పాత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రైతుల్ని నెగ్లెక్ట్ చేశారు అన్నారు. సో ఎవ్రీ గవర్నమెంట్ ఎవ్రీ పర్సన్. సో డెఫినెట్గా గవర్నమెంట్ మారితే చేంజ్ ఉంటుంది, ది గ్రోత్ రేట్ మే బీ గోయింగ్ అప్.
ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కనుక వస్తే మనం చెప్పలేము అది వస్తుంది ఇది వస్తుంది అంటే ఇదే దాంట్లో వెళ్తుంది. ఇప్పుడు ఎందుకు ఏమైంది డిస్టర్బ్ అయిపోయారు ఆంధ్రాలో పబ్లిక్ ఆర్ డిస్టర్బ్డ్. ఎందుకు ఒకప్పుడు అమరావతి రాజధాని అని చెప్పి డిక్లేర్ చేశారు ఫస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు మూడు రాజధానులు అయ్యిందా? అవ్వలేదు. మొన్న సెంట్రల్ నుండి ఏదో నోట్ వస్తే అప్పుడు కూడా ఆ రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్ అని పెట్టారు. సెంట్రల్ నుండి వచ్చింది. సెంట్రల్ నుంచి వచ్చిన అమరావతి క్యాపిటల్ అని చెప్పి వాళ్ళు చెప్పటం అంటే వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఏంటంటే ఎట్లా కొంత వెయిట్ చేసాం ఇప్పటి వరకు ఒక 4 నెలల కింద వెయిట్ చేస్తే ఒక పిక్చర్ అయితే క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం అని చెప్పి కొంతమంది ఒక ఆలోచనతో అయితే 19-20 का ఫరక్ అంటారు కదండి. కరెక్షన్ ఉంటుంది డెఫినెట్గా. గవర్నమెంట్ మారితే డెఫినెట్లీ దెర్ విల్ బి కరెక్షన్. బట్ నేను హైదరాబాద్ మళ్ళీ బేస్ మీకు చెప్తున్నానంటే హైదరాబాద్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ వన్ స్టేట్. ఆంధ్ర ఈజ్ వన్ పర్టికులర్ సెగ్మెంట్. 30 రాష్ట్రాలు ఇక్కడ ఉన్నారు, 29. ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఆంధ్ర కంటే ఇక్కడ ఏ స్టేట్ వాళ్ళు లేరు మీరు చెప్పండి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఏ స్టేట్ అయినా, చెన్నై, బెంగళూరు అందరూ ఉన్నారు. నేను అందుకనే ఆంధ్రాలో గవర్నమెంట్ మారినంత మాత్రాన పెద్ద చేంజ్ ఉంటుంది, మైనర్ చేంజ్ ఉంటుంది. కరెక్షన్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఐ విల్ నాట్ హ్యావ్ 100% కరెక్షన్. ఎందుకంటే నాకు వచ్చిన ఇన్వెస్టర్లో అక్రాస్ ది గ్లోబ్ వస్తున్నారండి. ఎన్ఆర్ఎస్ అందరూ ఇక్కడ పెడుతున్నారు. సౌదీ వాళ్ళు పెడుతున్నారు, మిడిల్ ఈస్ట్ పెడుతున్నారు, అమెరికా వాళ్ళు పెడుతున్నారు, యూకే వాళ్ళు పెడుతున్నారు, బెంగళూరు పెడుతున్నారు, చెన్నై పెడుతున్నారు. రీజన్ చెప్పాను. మన పెరిగే విధానం, మన గవర్నమెంట్ థింకింగ్, ఎగ్జిస్టింగ్ ఒకరు ఇప్పుడు పోయారు కానీ వాళ్ళు కూడా కొంతవరకు డెవలప్ చేశారు. చేయలేదని చెప్పను. కొన్ని ఏరియాలు ఇప్పుడు కూడా ఒక మంచి పొజిషన్ ఉంటే వాటికి కొన్ని ఫర్రు ఉంటుంది, కొన్ని ఎగ్నెస్ట్ ఉంటాయి. అది మనం ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. ఇప్పుడు వరల్డ్ కప్ గెలుస్తుంది అనుకున్నాం, గెలిచామా? 10 మ్యాచ్లు గెలిచి 11వ మ్యాచ్ ఓడిపోయాం. దట్స్ అవర్ ఫేట్. ఓడిపోతాను ఎవరైనా అనుకున్నారు. పిఎం మీరు చెప్పేది ప్రభుత్వాల కన్నా ప్రజలే తెలియగలరు చాలా 100% అండి. పబ్లిక్ ఈజ్ ఆర్ నాట్ ఫూల్స్. పబ్లిక్కి చాలా అవగాహన ఉందండి. వాళ్ళు రాత్రికి రాత్రి డెసిషన్ మారిపోతుందండి. రాత్రికి రాత్రి పొలిటీషియన్స్ కన్నా మీరు చూసుకుంటే ఎలక్షన్ ముందు రోజు కూడా ప్రెజెంట్ గవర్నమెంట్ ఇక్కడ పెట్టి ఒక కోట్ ఇచ్చారు, రేపు క్యాబినెట్ మీటింగ్ పెడతామని. ఇది జస్ట్ 12 hours బిఫోర్ ది ఎలక్షన్ రిజల్ట్స్. మీరు విన్నారో లేదా? టీవీ మీ ఛానల్స్లోనే వచ్చాయి. చూసాను. 4th క్యాబినెట్ మినిస్టర్ రెడీ అవ్వండి అని. బట్ వాట్ హ్యాపెండ్ టోటల్లీ? సో పబ్లిక్ని మీరు నాడి తెలుసుకోవడం చాలా కష్టం అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎప్పుడైనా వ్యాపారమైనా రాజకీయమైనా ఏదైనా ఎప్పుడైనా పబ్లిక్కే విన్నర్స్ అండి. పబ్లిక్స్ అనుకుంటేనే మీరు సర్వెంట్గానో లేకపోతే పొలిటికల్ లీడర్గానో ఎలక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ కేటీఆర్ గారు ఏం చేశారు? మనకి ప్రజల నిర్ణయం వెల్కమ్ చేద్దాం, మనకి అపోజిషన్లో ఉండమని రోల్ ఇచ్చారు, అది ప్లే చేద్దాం అన్నారు. సో దేవ్ టోల్డ్ ఏ పాజిటివ్ వే. కేసీఆర్ గారు మొన్న ఎప్పుడో విన్నాను ఫామ్ హౌస్ మీటింగ్ మొన్న వీ హ్యావ్ టు సపోర్ట్ ది ప్రజెంట్ న్యూ గవర్నమెంట్ అండ్ వీ విల్ ట్రై టు డూ ద బెస్ట్ అన్న. అది చేస్తారా లేదా అనేది డిఫరెంట్. బట్ ఇంటెన్షన్ అయితే కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. ఇప్పుడు ఆయన న్యూస్ రాగానే ఈవెన్ రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వడానికి కాన్వాయ్ తీసుకోలేదు. సార్ మీకున్న అంచనా ప్రకారం ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయింది, ఏ వైపు రేట్లు పెరిగే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది? తక్కువ చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ తక్కువ బడ్జెట్లో మీరు అన్నట్లు ఇందాక ఆడి దగ్గర ఉంది 25 లక్షలు అయితే 50 లక్షల లోపు దొరకదని చెప్పారు. అట్లా చాలామంది వెయిట్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? బెస్ట్ వాళ్ళకున్న బడ్జెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అని మీరు చెప్తారు? ఇది వెరీ క్లియర్ అండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నేను అంతకుముందు కూడా మీతో 2-3 వీడియోలో మాట్లాడాను. డెఫినెట్గా వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు కూడా నేను అదే చెప్తానండి, హైదరాబాద్ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఓవర్ నైట్. ఎందుకంటే ఆ స్టేజ్ దాటిపోయి మనకి ఇన్కమ్ ఇన్వెస్టర్స్ అందరూ అక్రాస్ ది గ్లోబ్ ఉన్నారు. కొద్దిగా డిఫరెన్స్ అంటే టైం వెయిట్ అండ్ వాచ్ అనేది ఉంటుంది కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు. వెస్ట్రన్ జోన్లో మధ్యతరగతి కుటుంబం అంటే అఫోర్డబిలిటీ డబ్బులు ఉన్న వాళ్ళకి వెస్ట్రన్ జోన్ ఈజ్ గుడ్. బట్ డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు, లో ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకి వెస్ట్ జోన్ ఈజ్ నాట్ అఫోర్డబుల్ బై దెమ్. వెస్ట్ జోన్ మంచిదే కానీ వీళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. 40 గజాలు పెట్టి గజం కొనంటే కదా. ఇప్పుడున్న ఫోకస్ అంతా శ్రీశైలం హైవే మీద నడుస్తుంది, బెంగళూరు హైవే మీద నడుస్తుంది. అది ఎందుకంటే ఆ నెక్స్ట్ ఈ మెట్రో కానీ, ఇండస్ట్రీ కానీ, డెవలప్మెంట్ కానీ, సెడ్జిల్ కానీ వల్ల ఆజావ్ను నాకు తెలిసి నేను ప్రమోట్ చేయట్లేదు. చాలామంది మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, ఆ కామెంట్ కూడా అడ్రస్ ఐ హ్యావ్ ఎనీ ల్యాండ్స్ ఇన్ ఎనీ ఆఫ్ ది హైవేస్. నాకు చిన్న ఫ్లాట్ ఉంది అంతే బంజారాస్, అంతకంటే ఏం లేదు. సో నాకు రియాలిటీ ఏంటంటే చెప్పడం, మేము అనలిస్ట్గా మేము చేసే పని ఏంటి, రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా పబ్లిక్కి ఏ విధంగా మనం సపోర్ట్ చేయగలం, పబ్లిక్ ఏ విధంగా మనం అంటే హెల్ప్ చేయగలుగుతాం, గైడ్ చేయగలుగుతాం. సో ఇప్పుడున్నది నార్మల్గా 10-15 వేలు కావాలి అంటే మాత్రం మీరు శ్రీశైలం హైవే ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్. తుక్కుగూడ, ఆదిబట్ల ఇవన్నీ పెరిగిపోయినాయి, మనం కొనే స్టేజ్లో లేవు, హెచ్ఎండిలో ఉన్నాయి. సో హెచ్ఎండిఏ తర్వాత డిటీసీపీలో అయితేనే మనం కొనుక్కునే 10-20 వేలు దొరుకుతుంది. మిగతా ఎక్కడికి వెళ్ళినా హెచ్ఎండి కానీ జిహెచ్ఎంసీ మనం కొనే పరిస్థితి లేదు.
సో యాజ్ ఆఫ్ నౌ శ్రీశైలం ఎందుకంటే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఈజ్ ఫార్మాసిటీ. ఫార్మాసిటీ సర్జ్ వల్ల ఏమవుతుందంటే ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇండైరెక్ట్గా ల్యాక్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంతోమంది వెండర్స్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరుగుతుంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఫార్మాసిటీలో అయితే దాన్ని క్యాటర్ చేయడానికి ఇప్పుడు క్లాస్ ఉంది, పక్కనే మాస్ ఉంటుంది, మా పక్కన ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో మాస్ ఉంటారు, ఆల్ సర్వెంట్స్ కాబట్టి అక్కడ ఉంటారు. సో క్లాస్ ఉన్న దగ్గర మా ఒకసారి ఎంప్లాయీస్ 5 లక్షల మంది జాయిన్ అయ్యారంటే వాళ్ళకి ఎంత ఎమ్యూనిటీస్ కావాలి, ఎన్ని సర్వీసెస్ కావాలి, ఎన్ని ఫెసిలిటీస్ కావాలి, ఎన్ని సినిమాలు కావాలి, ఎన్ని హాస్పిటల్స్ కావాలి, ఎన్ని కాలేజ్ కావాలి. మన హైదరాబాద్లో ఏంటంటే ప్రతి ఏరియాలో కూడా గుడ్ కాలేజెస్, గుడ్ హాస్పిటల్స్, గుడ్ రోడ్స్, గుడ్ షాపింగ్ మాల్స్, గుడ్ మల్టీప్లెక్సెస్, ఇవన్నీ కూడా ప్రజల దగ్గరగా. ఓఆర్ఆర్ ఇస్ బెస్ట్, వన్ ఆఫ్ ద మేజర్. మన హైదరాబాద్కి మిగతా స్టేట్లకి తేడా ఏంటంటే హైదరాబాద్ కెన్ గో ఫోర్ డైరెక్షన్స్ ఎనీవేర్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఒకటి. రెండోది వెస్ట్ బాగా అయిపోయింది లాస్ట్ 5-6 ఇయర్స్లో. ఇప్పుడు శ్రీశైలం అవుతుంది, ఫ్యూచర్లో ఇవి కూడా అవుతాయి. విజయవాడ హైవే ఇప్పుడు యాదగిరి టు స్లో పికప్ అయింది. కోంపల్లి, మేడ్చల్ అటుపక్క కొద్దిగా తక్కువ ఉంది, ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ అంత అనుకున్నంత రాలేదు. ఈస్ట్ వైపు, నార్త్ వైపు అంత రాలేదు. సో వెస్ట్ వైపు బాగా వచ్చింది, సౌత్ వైపు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది హవా. నెక్స్ట్ 5 years శ్రీశైలం అయి ఉంటుంది. ఇది ఒకసారి ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ అవుతుంది. వెస్ట్ జోన్ కంటే ఇప్పుడు శ్రీశైలంలో ఎక్కువ పెట్టారు ఫోకస్. నెక్స్ట్ కొన్ని రోజులు శ్రీశైలం కాకుండా ఇటుపక్క వచ్చేసి ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ప్లాన్స్ మరి కొత్త వాళ్ళు చేస్తారు, దే ఆల్రెడీ హ్యావ్ సమ్ మాస్టర్ ప్లాన్. ఇక్కడ కూడా కేటీఆర్ గారు కూడా మొన్న ఎప్పుడు 1 month బ్యాక్ చూశాను, ఎక్కడైతే డెవలప్ అవ్వలేదో అక్కడ మేము సజ్జలు పెట్టి బిల్డర్స్కి కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ, ట్యాక్స్ హాలిడే అంటారు. అవి ఇచ్చినప్పుడు ఇప్పుడు పోచారం ఎవరైనా అన్నారు వెళ్తారు. ఒకప్పుడు పోచారం అంటే ఎవరి పేరే వెళ్ళలేదు. ఇప్పుడు పోచారంలో ఇన్ఫోసిస్ వచ్చిన తర్వాత ఏమైంది, మిగతా కంపెనీలు స్లోగా మొదలుపెట్టి. సో అక్కడ డెవలప్ అవుతుంది. ఇంత అవ్వలేదు, ఇంత అవ్వదు కూడా, ఎందుకంటే ఇక్కడ 8-10 లక్షల మంది ఎంప్లాయీస్, అక్కడ ఎవరున్నారు, లేరు కదా. సో ఎక్కడైనా సిటీ డెవలప్ అవ్వాలి, రేట్లు పెరగాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, సచ్ ఈ 3 ఉంటే మాత్రం మనకు ఓన్లీ హైయెస్ట్ అడ్వాంటేజ్ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు ఆపలేదు వాళ్ళు. ఈరోజు కూడా నేను మొన్న వైజాగ్ వెళ్ళొచ్చాను, మిగతా నార్త్ ఇండియాలో వెళ్ళాను. రోడ్లు మనంత ఉండవండి, మీరు యూ కెనాట్ గో స్పీడ్ వెళ్ళలేరు. మనం మెయింటెనెన్స్ ఇప్పుడు ఓవరాల్లో మీరు 100 కళ్ళు మూసుకొని వెళ్తారు. చాలామంది 170-160 వెళ్తారు, అది వేరు. బట్ యావరేజ్గా గవర్నమెంట్ పక్కన స్పీడ్ నామ్స్ పెడతారు కదా, 100 కిలోమీటర్స్ వెళ్ళమని చెప్తున్నాడు. అంటే రోడ్ అంత క్లారిటీ ఉంది. నేను కర్నూలు నుండి కారులో జోగులాంబ గుడి ఉంది, గుడి నుండి హైదరాబాద్కి 2.5 hours వచ్చాను. నైట్ 8:30 బయలుదేరి 11 కల్లా వచ్చేసాను. ఒకప్పుడు 5 గంటలు పట్టేది. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈస్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరు ఆపలేరండి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఓఆర్ఆర్ ఆల్మోస్ట్ కంప్లీట్, RRR ఎగ్జిస్టెన్స్కి వచ్చింది అనుకుంటే ఇంకా సినిమా వేరుంటుంది. 70-80 కాదు, ఎందుకంటే RRRకి 5 కిలోమీటర్ ఇటు కానీ 5-10 కిలోమీటర్ అటు కానీ పెట్టుకున్నా మీరు అనేది అనవసరమైన అపోహాలకు వెళ్ళొద్దు. అపోహాలకి వెళ్ళక్కర్లేదు. అంటే కొద్దిగా స్టడీగా ఉంటుంది. లాస్ అయ్యేది రేట్లు తగ్గేది దాఖలా ఎక్కడా లేదండి. గోల్డ్కి రేటు తగ్గిందని రియల్ ఎస్టేట్ ఎక్కడ తగ్గదు. ఒక్కసారి 2007-8లో కొద్దిగా బబుల్ బర్స్ట్ అయింది, అప్పుడు కొద్ది వెయిట్ అండ్ వాచ్ అయింది. దాని తర్వాత ఎప్పుడు కూడా లుక్ బ్యాక్ లేదు కదా. అంటే భూముల రిజిస్ట్రేషన్ ఎటువైపు అయితే ఎక్కువ జరుగుతుంది అటువైపు చూసే ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది. అవును, అలాంటి పరిస్థితులు మళ్ళీ ఉంటాయా ఈసారి? ఎటువైపు పెరిగే అవకాశం ఉందండి? నేను చెప్పాను కదా, ఇప్పుడు సౌత్ ఫోకస్లో ఉంది, తర్వాత ఈస్ట్ వస్తుంది, తర్వాత నార్త్ వస్తుంది, అన్నీ పెరుగుతాయండి. ఇప్పుడు కూడా మీరు ఏ సైడ్ పెట్టుకున్నా పెరగడం అనేది ఖచ్చితం. 10% పెరుగుతుందా, 20% పెరుగుతుందా, 30% అనేది మ్యాటర్. ఎక్కడ మీరు నార్త్లో పెట్టుకున్నా తక్కువేం లేదండి, ఈస్ట్లో పెట్టుకున్నా తక్కువేం లేదు. అంటే వెస్ట్ జోన్లో 3 yearsలో డబుల్ అవుతుంది అనుకుంటే ఈస్ట్ జోన్లో మేబీ 5 yearsలో డబుల్ అవుతుంది, 6 yearsలో డబుల్. అంతేగాని గ్రోత్ అనేది ఫైనల్గా అయితే మీరు అనేది రాబోయే 10 సంవత్సరాల్లో సమూలమైన మార్పులు అయితే రియల్ ఎస్టేట్ రంగంలో రాబోతున్నాయి. ఇప్పుడు ఈ 10 years ఎంత అభివృద్ధి జరిగిందో రాబోయే 10 years కూడా డెఫినెట్గా గ్రోత్ ఉంటుందని మీరు చెప్తున్నారు. ఫస్ట్ 6 months 1 year ఈజ్ ద టైం టేకిన్ స్టేబుల్ అవడానికి. గవర్నమెంట్ ఒకసారి స్టేబుల్ అయిందంటే దే విల్ రాకెట్లా దూసిపోతారు. అందులో మరొకటి హైదరాబాద్ గురించి పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే 2:1 జీవో గురించి గత ప్రభుత్వం 2:1 జీవో రద్దు చేస్తానని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. తర్వాత రకరకాల కేసులు అని చెప్పి దాని గురించి మళ్ళీ ఒక ప్రస్తావన అయితే రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మరి 2:1 జీవోపై ఎలాంటి నిర్ణయం ఉంటుంది? చాలామంది ఏంటంటే 2:1 జీవో మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. అంటే రాజకీయాలు పక్కన పెడదాం, మనం ఎలాంటి నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది? అంటే అటు పర్యావరణ సంబంధించి వాళ్ళు కేసులు దాని మీద నడుస్తూ ఉన్నాయి, పర్యాటనవేత్తలు కూడా వేయడం జరిగింది. ఎలా ఉండబోతుంది ఈ 2:1 జీవో సంబంధించి? నాకు తెలిసి ఇట్స్ టూ ఎర్లీ టు టెల్ అబౌట్ ద గవర్నమెంట్. ఎందుకంటే ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ చేతిలో అలోన్ కాదు. 2:1 జీవో రిమూవ్ చేయాలంటే దెర్ షుడ్ బి ఎ పర్మిషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ప్లస్ దెర్ ఈస్ ఎ బాడీ కాల్డ్ NGT,
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దేర్ జాబ్ ఇస్ టు ప్రొటెక్ట్ ది నేచర్. ఇప్పుడు మొక్కలు లేకపోతే హీట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఎన్జిటి అనేది దేర్ ప్యూర్లీ ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో చూస్తే మీరు కట్ చేయలేరు, ఎక్కువ గ్రీనరీ ఉంటుంది. ఆర్మీ ఏరియాలో పోతే గ్రీనరీ ఉంటుంది. ఆ గ్రీనరీ వల్ల ఆక్సిజన్ బట్టి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు నాకు తెలిసి ఇట్ ఈస్ నాట్ ఏ వన్ మ్యాన్ షో. ఈ సీఎం కానీ పాత సీఎం, పాత సీఎం చెప్పారు 5 years బట్టి చెప్తున్నారు, ఎందుకు పోలేదు? డిక్లేర్ చేసేది ఒక స్టంట్, అది ఇట్స్ ఓన్లీ టు క్రియేట్ ఏ హైప్. 111 జీవో తీస్తే చాలా మంచిది, కానీ తీయడం అంటే ధైర్యం చేసి అక్కడ తీసుకున్న వాళ్ళైతే రేపు పరిస్థితులు ఎలా ఉంటాయి అనే ఆలోచనతో ఉన్న వాళ్ళైతే ఉంటుంది కొంచెం. ఎందుకంటే అది కానీ 1 lakh+ ఏకర్స్ ఉన్నాయి కదా, 130,000 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్, 90,000 acres ఎంతో ఉంది. అది కానీ వస్తే అది హైదరాబాద్ కంటే డిఫరెంట్ సిటీ అయిపోతుంది. హైదరాబాద్ మించి ఉంటుంది, హైదరాబాద్కి 10 times మించి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ అయినప్పుడు రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ అని, హైదరాబాద్ 5 సంవత్సరాలు అయింది కాదు, గత 50, 60, 70 సంవత్సరాలు ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుండి జరుగుతూనే ఉంది. సో టుడే మీరు 111 జీవో ప్లానింగ్ 50 సంవత్సరాల ముందు ఇంత టెక్నాలజీ లేదు, ఇంత మీడియా లేదు, ఇంత టెక్నిక్స్ లేవు, లాస్ట్ 20 years నుంచే ఉన్నాయి. సో అప్పుడు ఆల్రెడీ సగం హైదరాబాద్ డెవలప్ అయిపోయింది. సో రోడ్లు కానీ ఇప్పుడు కూడా చూస్తే వర్షాలు వస్తే రోడ్ల మీద నీళ్ళు పారుతుంటుంది. ఇప్పుడు కొత్తగా ఉన్న టెక్నాలజీలో ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఇప్పుడు ఆర్కిటెక్చర్ కానీ, ఇంజనీర్ ప్లానర్స్ కానీ, సిటీ ప్లానర్స్ కానీ, దే విల్ ప్లాన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఎందుకంటే రోడ్స్ కానీ మెయిన్ కొన్ని ఏరియాలో రోడ్లు చిన్నగా ఉన్నాయి, ఓఆర్ఆర్ తీస్తే సిటీ రోడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. అక్కడ ఏమవుతుందంటే కొత్త సిటీ వస్తే మాత్రం డిఫరెంట్, బట్ రావడం అంత ఈజీ కాదనేది మాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేర్ ఆర్ thousands of cases పెండింగ్ అగైన్స్ట్ ది గవర్నమెంట్. వాళ్ళు ఎలక్షన్ కోసం ఏదో చెప్పొచ్చు, కానీ నేను మొన్న కూడా చెప్పా, కోకాపేటలో 100 కోట్లు అన్నారు. చాలామంది ఆక్షన్ అయిన డబ్బులు కట్టలేదు, మీకు తెలియదు. చుట్టూ ఇక్కడ 100 కోట్లు అమ్మారు. మొత్తం నాకు తెలిసి వాళ్ళ దగ్గర 500 ఎకరాలు ఉందండి ఆ బెల్ట్లో, గోల్డ్ అండ్ డైమండ్స్ అవి. అందులో 60 + 40 ఒక 100 ఎకరాలు అమ్మేశారు ఫస్ట్ phase 1, phase 2. ఇంకా 400 ఎకరాలు ఉంది. గత 20 సంవత్సరాల నుంచి కోకాపేట అనే పేరు వింటూనే ఉన్నాం. అవును, అది సినిమాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే. ఇప్పటి నుంచి కోకాపేట ఆ పేరు వింటామా, లేకుంటే కోకాపేటని మించి కొన్ని ఏరియాలు డెవలప్ అయిపోతున్నాయని చెప్పి అంటున్నారు. మొన్న ఎవరో అడిగారు నన్ను, కోకాపేట బదులు కోట్లపేట అని. ఏంటి కోట్లపేట. కోకాపేట ఈజ్ గోయింగ్ టు బి చేంజెస్. కోకాపేటగా మిగిలిపోతుంది, కోట్లపేటగా మిగిలిపోతుంది? లేదండి, కోట్లపేటగానే అవుతుంది. ఎందుకంటే మనకున్న పెద్ద డెవలప్మెంట్ ఏంటంటే మన గవర్నమెంట్ ఇచ్చిన ఒక విసురుబాటు ఏంటంటే FSI అంటారు, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అది లిమిట్ తీస్తారు. అంతకుముందు లిమిట్ ఉండేది. ఇప్పుడు బంజారాల్సి ఉంది, 3 floorలే కట్టాలి, 4 floor కడితే పెనాల్టీ వేస్తారు. BRS వస్తే ఓకే, లేకపోతే లేదు. BRS అంటే పార్టీ కాదు, బిల్డింగ్ రెగ్యులరేషన్. BRS అంటే ఇది అనుకుంటే దర్ ఇస్ ఏ మున్సిపాలిటీలో BRS అని ఉంది, అంటే బిల్డింగ్ రెగ్యులర్. ఎవరైనా అతికి ఎక్స్ట్రా ఫ్లోర్ కట్టుకుంటే రెగ్యులరైజ్ చేసుకుంటే ఫెసిలిటీ. గవర్నమెంట్కి ఎప్పుడు డబ్బులు కావాలో ఇప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకి ఒకసారి ఇస్తారు. అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మన కోకాపేట అనేది నువ్వు 50 floor తక్కువ కడితే అటు వర్కౌట్ కదా రేటు. 100 కోట్లు పెట్టి కొన్నందుకు అవును, మీరు 5 floors 10 floors వేస్తే కాదు. అంతకుముందు మ్యాక్సిమం ల్యాండ్ కోయిల్స్ దగ్గర స్టార్ట్ అయ్యి 30 floors వచ్చింది. ఇప్పుడు 60-70 ఆల్రెడీ శాంక్షన్స్ అయిపోయి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్లో విపరీతమైన రిటర్న్స్. చాలామంది కమర్షియల్లో చూడలేదు. ఇప్పుడు Day 1 నుండి రిటర్న్స్ ఇస్తున్నారు. బోత్ రెసిడెన్షియల్ కొన్ని బిల్డర్స్ అయితే పేర్లు చెప్పలేము, కానీ వాళ్ళని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. మీరు 100 square feet కొనుక్కుంటే స్క్వేర్ ఫీట్ 20,000. 20,000 పక్క ఎంత అవుతుంది? 100 square feet అంటే 20 లక్షలు. 20 లక్షలకి 20,000 రెంట్ ఇస్తున్నారు. మీరు ఏ బ్యాంకులో వస్తుంది రెంట్? 20 లక్షలకి 20,000 అంటే సంవత్సరానికి 2.5 లక్షలు. అంటే ఇట్ ఇస్ 10% పైన ఉంది రిటర్న్స్, 10 to 12% అప్రిషియేషన్. సో ఇక్కడ కోకాపేట అనేది 4% సర్వైవ్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా ది కన్స్ట్రక్షన్ హ్యాస్ టు గో. ఇప్పుడు మన రాజపుష్ప 2-3 టాప్ బిల్డర్స్ తీసుకున్నారు. వాళ్ళు డెఫినెట్గా దే విల్ నాట్ బిల్డ్ లెస్ దెన్ 56 crores. 100 దాకా కూడా వెళ్ళిపోవచ్చు. ఆ టెక్నాలజీ అట్లా అయిపోయింది. ఇటుకలు లేకుంటే బిల్డింగ్స్ కడుతున్నారు. ఒకప్పుడు ఇటుక లేకుండా బిల్డింగ్ కట్టడం చూసారా మీరు మన చిన్నప్పుడు? చూడలేదు. సో ఇప్పుడు మన బిల్డర్స్ కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళు పక్కన పెడితే ప్రజలు కొనుక్కునే వాళ్ళు చాలామంది, లక్షల మంది ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. మీ 30 సంవత్సరాల అనుభవం కావచ్చు, ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయో మీరు చూశారు. ఓ పక్క మనం ఖమ్మం, వరంగల్ కూడా హైదరాబాద్లో కలిసిపోయే పరిస్థితికి వచ్చింది. చాలామంది అటువైపు కూడా ఇన్వెస్ట్ చేయాలని చాలామంది ఆలోచిస్తున్నారు. అంటే అన్ని చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మరొక సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇటు కొనలేని వాళ్ళందరూ వెస్ట్ సైడ్, చాలామంది అటు సైడ్ కూడా తీసుకుంటున్నారు. ఓవరాల్గా తీసుకున్నామంటే ప్రజల ఆలోచనలు, ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం, ఇవన్నీ మీరు గమనించినట్లయితే
ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు ఓన్లీ నార్త్ సైడే ఉంటుందా, వెస్ట్ సైడ్ ఉంటుందా, లేదు రేపు తీసుకునే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలను బట్టే ప్రజలు కూడా ముందుకెళ్ళి ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా అండి వెస్ట్ జోన్లో ఎక్కువ ఫోకస్ పెట్టారండి అందరూ. ఎందుకంటే ఎంప్లాయీస్ అక్కడే పికప్ అయ్యారు. మీరు చూసుకుంటే హైటెక్ సిటీ గచ్చిబౌలి అరౌండ్ నేను చెప్పినట్టు 8 to 10 lakh ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ ఉన్నారంటే అందరూ ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు, బయట నుంచి చాలామంది వచ్చారు. మేము మోర్ దెన్ 50-60% బయట వాళ్ళే ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి అయితే ఇల్లు కావాలి, 100% కావాలి. ఇల్లు కావాలంటే ఇల్లు స్టే అయితే వాడికి గ్రాసరీస్ కావాలి. నేను అదే అడుగుతున్నాను. లక్షల మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళకి మీ 30 సంవత్సరాల అనుభవం చూశారు ఏంటి అనేది, వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారు? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, మీరు ఎక్కడ ఏ కంపెనీకి ప్రమోట్ చేయట్లేదు, ఇలాంటి ఇక్కడ కూడా అక్కడ అందుకే నా ఓన్ వెంచర్స్ కూడా కేవలం ₹1 మనం పెట్టుబడి పెడుతున్నామంటే వాళ్ళకి మంచి లాభాలు చేకూరాలని చెప్పి మీరు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మరి మీరు ఎలాంటి సలహా ఇస్తారని చెప్పి చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. దాని గురించి నా ప్రశ్న. అంటే నేను ఇందాక చెప్పినట్టంటే ఎవ్రీ బయర్ ఈజ్ ఎ డిఫరెంట్ బయర్. పర్పస్ మీద ఆధారపడి ఉంటుంది ఒకటి. రెండోది హోల్డింగ్ కెపాసిటీ అంటాం, హోల్డింగ్ కెపాసిటీ. మూడోది లాస్ట్ 10 years ట్రాక్ ఎట్లా ఉంది, నెక్స్ట్ 10 years ట్రాక్ అలా ఉంటుందని. ఇప్పుడు నా దగ్గర రికార్డ్ ఏంటి, గత 10 సంవత్సరాల నుంచి నా దగ్గర రికార్డ్ ఉంది, అనాలిసిస్ ఉంది, రిపోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 10 years దీన్ని బట్టి ఇప్పుడు బీఆర్ఎస్ రాకముందు డెవలప్ అయింది, అప్పుడు కూడా అవ్వలేదంటే అయ్యింది. బట్ అయ్యాక కొద్దిగా పుంజుకుంది, వేగం చాలా స్పీడ్గా పరిగెట్టాం. మన ఇప్పుడు నిన్న వందే భారత్ ట్రైన్స్ వచ్చినాయి, ఆ ట్రైన్లో స్పీడ్ తగ్గింది కదా 13 అంటే ఎఫిషియన్సీ పెరిగింది. రేట్లు పే చేస్తున్నారు జనాలు, 2000 పే చేస్తున్నారు. అంతకుముందు 200 ఉండేది, ఇప్పుడు 2000 అయింది. బట్ అక్కడ 13-14 గంటలు అయింది, ఇక్కడ 8-9 గంటలు అయింది. సో టైం కూడా సేవ్ అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే ప్రజలు ఏంటంటే వాడుకునే బడ్జెట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఏం చూస్తారండి, నేను పెట్టిన రూపాయి మీద నాకు ₹1.5 వస్తుందా, ₹125 వస్తుందా, లేకపోతే ₹1 పోతే ₹2 వస్తుందా, ₹2 ₹3 వస్తుందా. ఇప్పుడు మీరు ఎఫ్డీస్లో వేసుకుంటే 6 to 6.5%, మ్యాక్సిమం 7% ఇయర్కి. అంటే డబుల్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు అవ్వాలండి? కనీసం 10-12 సంవత్సరాలు అవ్వాలి, అంతేనా? అదే మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే 3 to 4 years డబుల్ అయిపోతుంది. గత 10 years రికార్డ్, నేను ఇవాళదో నిన్నటిదో చెప్పట్లేదు. మ్యాక్సిమం ఎక్కడైతే అప్రిషియేషన్ తక్కువ ఉందో, ఇప్పుడు వెస్ట్రన్ జోన్ కంటే నార్త్ జోన్ తక్కువ ఉంది, అది తెలిసిందే. ఈస్ట్ జోన్ తక్కువ ఉంది, అక్కడ కూడా 5-6 years డబుల్ అవుతుంది, 100% అవుతుంది. అంటే ఇయర్కి 20%. వెస్ట్రన్లో శ్రీశైలం హైవేలో ఏమైందంటే కొద్దిగా ఫాస్ట్, ఒక 1 year తక్కువలోనే అయిపోతుంది. నేను 2 years అని చెప్పాను, కొంతమంది బిల్డర్స్ 2 years చెప్తారు. బట్ 3 to 4 years ఇస్ అన్ ఐడియల్ పీరియడ్ ఫర్ గెటింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ డబుల్. సో పబ్లిక్ ఇప్పుడు ఖమ్మంలో కూడా నేను ఖమ్మంలో కూడా ట్రైనింగ్ ఇస్తా, నిజామాబాద్లో ఇస్తా, వరంగల్లో ఇస్తా, విజయవాడలో ఇస్తా. సో అన్నీ కూడా గ్రో అవుతున్నాయండి. రియల్ ఎస్టేట్లో ఉన్న ప్లస్ పాయింట్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ పెడతారంటే స్టాక్లో పెడతారు, గోల్డ్లో పెడతారు, మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, ఎన్ఎస్సీలో పెడతారు, పీపీఎఫ్లో. ఇవన్నీ కూడా 8 to 10% అండి. మీరు చూడండి, గోల్డ్లో కొన్ని దాఖలాలు కరోనా అప్పుడు చూసుకుంటే రేటు తగ్గిపోయింది కూడా, 5,000-10,000 తగ్గింది తులానికి. బట్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఓన్లీ ప్లేస్ వేర్ నోబడీ హెస్ లాస్ట్ మనీ ప్రొవైడెడ్ హీ హెస్ టేకెన్ కేర్ ప్రాపర్లీ అబౌట్ ద డాక్యుమెంటేషన్ అండ్ లీగాలిటీ. సో ఏ ఏరియాలో పెట్టుకున్నా మీకు డబ్బులు అంటూ ఉంటే భూమి కొనుక్కోండి. భూమి ఈజ్ ద బెస్ట్ అసెట్. సో ఇప్పటివరకు మనం కమర్షియల్ స్పేస్ గురించి ఎప్పుడు మనం మాట్లాడలేదు. అవును. కానీ చాలా పెద్ద మార్కెట్ అది, చాలా అవగాహన కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది దాని మీద. ఏంటి సార్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది, అసలు కమర్షియల్ స్పేస్ అంటే ఏంటి, దాంట్లో లాభాలు ఎలా వస్తాయి, ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది చాలా మంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే కమర్షియల్ పెద్ద సబ్జెక్ట్ ఇది, ఓ 10 నిమిషాలు మాట్లాడుకుంటే అయ్యేదే కాదు. సో దీని మీద మీకున్న షార్ట్ ఒక చిన్న కమర్షియల్ ఏంటంటే దేర్ ఆర్ 10 verticals అండి, 8 to 10 verticals. ఏమున్నాయంటే రీటైల్ స్పేస్, ఆఫీస్ స్పేస్, సెమీ ఫర్నిష్డ్, ఇండస్ట్రియల్ వేర్ హౌసెస్, గోడౌన్స్, కమర్షియల్ ప్లాట్స్, కమర్షియల్ ల్యాండ్స్, సెజ్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇన్ని వెరైటీస్. ఎలా సేల్ చేస్తారు? స్క్వేర్ ఫీట్లో ఉంటుందా? ఎలా ల్యాండ్ ఎప్పుడు ప్లాట్ కానీ కమర్షియల్ ల్యాండ్ అన్నాను కదా, అవి ల్యాండ్ అయితే ఎకరాల్లో ఉంటుందండి, ప్లాట్ అయితే గజాల్లో ఉంటుంది. మామూలు ఆఫీస్ స్పేస్ అనేది జనరల్గా స్క్వేర్ ఫీట్ లెక్క ఉంటుంది. స్క్వేర్ ఫీట్ బెంగళూరులో మనకి ల్యాండ్ స్క్వేర్ యార్డ్స్ అంటాం కదా, బెంగళూరులో స్క్వేర్ ఫీట్ అంటారు, వాళ్ళు యార్డ్స్ ఉన్నారు. చెన్నైలో గ్రౌండ్స్ అంటారు, ఒక గ్రౌండ్ అంటే 267 square yards. జయలలిత గారు, రజనీకాంత్ ఉన్న పోయస్ గార్డెన్ అని అంటారు, అక్కడ ఒక గ్రౌండ్ 30 కోట్లు, ఒక 2,267 గజాలు 30 కోట్లు, స్క్వేర్ ఫీటు 50-60 వేలు. రజనీకాంత్ డయాగ్నల్గా ఒక హౌస్ అమ్మాము, ఒక ఫ్లాటు, ఒక్క స్క్వేర్ ఫీట్ నేను అడుగుతున్న 10 years బ్యాక్ 40,000కి అమ్మాము, 10 years బ్యాక్ 2010-11లో. సో ఆ రేటు వేరు. ఇక్కడికి వచ్చేసరికి కమర్షియల్ ఏమవుతుందంటే ఇప్పుడు
రీటైల్ స్పేస్ అంటే చాలామంది తెలియదు పబ్లిక్. రీటైల్ స్పేస్ అంటే మెయిన్ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది, రోడ్ ఫేసింగ్, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. పైకి వెళ్తే మళ్ళీ అది రీటైల్ అంటే షోరూమ్స్, మీరు టాటా కానీ సామ్సంగ్ కానీ ఐటీసీ కానీ కొన్ని రోడ్ సైడ్ ఏవైతే ఉంటాయి ఎలక్ట్రానిక్ షాప్స్, ఇవన్నీ కూడా రీటైల్ స్పేస్. అడుక్కి 200 నుండి 250 రూపాయలు రెంట్ ఉంది జూబ్లీ హిల్స్లో. ఒక్క స్క్వేర్ ఫీట్కి రెంట్ ఎంత? 250 రూపాయలు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే 150, ఆ పైకి వెళ్తే 60, 70, 80 ఉంటాయి. సో ఇప్పుడు లేటెస్ట్ ఒక బిల్డర్, ఒకటే 4-5 బిల్డర్స్ ఏం చేస్తానంటే, నేను సపోజ్ ఒక 5,000 స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ ఉంటుంది కొనాలనుకుంటే, స్క్వేర్ ఫీట్ 30-40 ఎన్నో 20-30 కోట్లు మీ దగ్గర, నా దగ్గర లేదు కదా. నా దగ్గర తెలియదు, మీ దగ్గర ఉంటే నాకు తెలియదు. కానీ సో అప్పుడు ఏం చేస్తానంటే 5,000 స్క్వేర్ ఫీట్ని 100 స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ అంతే ఉంటుంది, ఇండివిజువల్ బయర్స్కి అమ్మేస్తున్నారు. అమ్మేసి వాళ్ళు రెంట్ కమిట్మెంట్ ఇస్తున్నారు. ఓకే, ఫస్ట్ 5 years అంటే సపోజ్ ప్రాజెక్ట్ ఇవాళ స్టార్ట్ అవుతుంది, ఒక 5 years డెలివరీ. పెద్ద బిల్డింగ్ కట్టాలనుకుంటే 1 లక్ష స్క్వేర్ ఫీట్ అట్లీస్ట్ 4-5 years పడుతుంది హై రైజ్. 4-5 years పెట్టినప్పుడు డే 1 నుండి రెంట్ వచ్చేది ఇస్తున్నారు. అంటే ఇవాళ మీరు 20 లక్షలు పెట్టి 100 స్క్వేర్ ఫీట్ కొనుక్కుంటే 20,000, 18,000, 22,000 రెంట్ ఇస్తున్నారు డే 1. అంటే బిల్డింగ్ ఎంతైనా ఉంది, మీకు అనవసరం. సో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బిల్డింగ్ రెడీ అయింది. రెడీ అయిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు. అయితే మీ ఓన్, ఇక్కడైతే గ్రూప్తో ఉన్నారు కూడా మీరు సొంతంగా డెసిషన్ తీసుకోవట్లేదు. అయితే మీ ఇండివిజువల్ ఓనర్స్ 15-20 మంది ఉంటే ఆ ఫ్లోర్కి, వాళ్ళు టెనెంట్ తెచ్చుకొని వాళ్ళు టేక్ ఓవర్ చేయొచ్చు. లేదా వాళ్ళు రెంట్కి చూసుకొని మీకు కమిటెడ్ రెంట్ ఇస్తారు. అంటే ఏ విధంగా మీకు లాస్ లేదు. వాట్ ఎవర్ కమిటెడ్ దే విల్ పే ఫర్ యూ. సో రీటైల్ స్పేస్ అది. ఆఫీస్ స్పేస్ ఏంటంటే ప్లగ్ అండ్ ప్లే ఉంటాయి. ప్లగ్ అండ్ ప్లే అంటే ఏంటంటే మీరు ఏమీ తీసుకెళ్ళక్కర్లేదు, జస్ట్ కంప్యూటర్ వెళ్ళి ప్లగ్ పెట్టుకొని ప్లే చేయొచ్చు. అది ప్లగ్ అండ్ ప్లే అర్థం. చాలామంది తెలియదు. ఫర్నిష్డ్ అంటాం, మన రెసిడెన్షియల్ లాంగ్వేజ్లో ఫర్నిష్డ్ అంటాం. లేటెస్ట్ వర్క్ స్టేషన్స్ ఇవన్నీ పెట్టింది, అంతే సర్వర్ రూమ్, వర్క్ స్టేషన్స్, కాన్ఫరెన్స్ రూమ్, ప్యాంట్రీ, రిసెప్షన్, ఇవన్నీ ఏరియాలు డివైడ్ చేస్తాం. చేసినప్పుడు దాన్ని ప్లగ్ అండ్ ప్లే అంటాం. అంటే రెడీ టు ఆక్యుపై. మీరు బెంగళూరు నుండి ఆఫీస్ షిఫ్ట్ అయ్యారు, ఆ ప్లగ్ అండ్ ప్లే రెడీ ఉంటే రేపు నుండి మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. అదే ఖాళీది అనుకోండి 3-4 నెలలు ఇంటీరియర్స్ పడుతుంది, ఆ రేట్ వేరు ఉంటుంది. ఫర్నిచర్ దానికి ఎప్పుడు కూడా ఫర్నిచర్ కూడా ఓనర్ పెడుతున్నాడు కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది 60 రూపాయలు 70 రూపాయలు అంటే అది 90 రూపాయలు 100 రూపాయలు. నేను 2010లో డ్యూ పాయింట్ అనే కంపెనీ ఉంది, అప్పట్లోనే 120 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ రెంట్ ఇచ్చేవారు. కానీ ఆ హై ఎండ్ మాట అక్కడ మామూలుగా ఇంపోర్టెడ్ ఉంటాయి కానీ లోకల్ ఏవి ఉండవు. ఆ విధంగా పే 10 years బ్యాక్ 120. హైదరాబాద్ ఎలా ఉంది కమర్షియల్ స్పేస్? హైదరాబాద్ బాగుందండి, అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోతే అన్ని కమర్షియల్ బిల్డింగ్సే కదా. మీరు గచ్చిబౌలి దాటిన తర్వాత డిఎల్ఎఫ్ దగ్గర నుండి జూబ్లీ హిల్స్ ఓన్లీ ఫస్ట్ సెకండ్ బిట్సే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ ఐటీ కంపెనీస్కి వెళ్తే హై రైజ్ అన్నీ కదా. ఇప్పుడు ఐసిఐసిఐ బిల్డింగ్ కానీ ఎన్సిసి కానీ ఏ బిల్డింగ్ చూసుకున్నా హై రైజ్ అండ్ అన్నీ ఆక్యుపైడ్ ఉన్నాయి. మీకు కొన్ని కొత్త ఇన్వెంటరీలో ఉండొచ్చు కానీ బట్ నోబడీస్, అంటే హై రిటర్న్స్ వస్తాయి అక్కడ. ఏంటంటే బడ్జెట్ ఎక్కువ కానీ అక్కడ ఒక రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఒకసారి టెనెంట్ ఖాళీ చేశాడు అనుకోండి, దానికి ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ కానీ మెయింటెనెన్స్ ఛార్జ్ కానీ మనం కట్టుకోలేదు. ఎందుకంటే కమర్షియల్ దానికి ట్యాక్స్ ఏమవుద్దంటే మామూలుగా రెసిడెన్షియల్ ట్యాక్స్ ఇక్కడ దీనికి సపోజ్ దీనికి 20,000 కడుతున్నాం. ఇదే కమర్షియల్ బోర్డు పెట్టాను అనుకోండి, నేను ఇదే 5 రెట్లు పెరిగిపోద్ది. అంటే 20 రోజులు 1,00,000 రూపాయలు కట్టాలి నేను ప్రాపర్టీ ట్యాక్స్. వాటర్ బిల్లు 300-400 వస్తుంది, అది 2,000 అయిపోతుంది. పవర్ బిల్ అంతమంది 1,000 రూపాయలు వస్తే ఇప్పుడు 5,000 అయిపోతుంది. అంటే కమర్షియల్ రేట్స్ పెట్టేస్తారు. నువ్వు కమర్షియల్ రన్ చేస్తావు లేదంటే బోర్డు పెడతావు. అందుకని కమర్షియల్ రీటైల్ ఎప్పుడు కూడా రెసిడెన్షియల్. ఇప్పుడు ఇక్కడ మనం కమర్షియల్ ఆపరేషన్ చేయకూడదు. రెసిడెన్షియల్ ఎవరైనా మున్సిపాలిటీలో చూస్తే మనం ట్యాక్స్ కట్టకపోతే పెనాల్టీ వేస్తాడు. సో కమర్షియల్ ఇండస్ట్రియల్ వేర్ హౌస్ చాలా పెద్ద మార్కెట్ అండి. మీరు కొంపల్లి వెళ్ళిపోతే మొత్తం ఈ రాజులందరూ చాలా గొడౌన్స్ ఇప్పుడు ప్రాక్టర్ అండ్ క్యాంబెల్, నెస్లే, నిర్మా ఇవన్నీ కూడా సిటీకి బయట పెట్టుకుంటారండి స్టాక్. ఆ స్టాక్ పెట్టుకొని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఫైనల్గా కమర్షియల్ స్పేస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు చెప్పే సలహా, చాలామందికి దాని మీద అవగాహన లేకపోవటం చాలామంది ఉంటారు. దానికి బిఫోర్ ఐ క్లోజ్ దట్ నేనేం చెప్తానంటే కమర్షియల్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఒకటి రెసిడెన్షియల్ కూడా పెద్ద సబ్జెక్ట్. కమర్షియల్ ఈజ్ నార్మల్లీ నాట్ స్పోకెన్ ఇన్ ద పబ్లిక్, ఓన్లీ ఆ కార్పొరేట్స్ లెవెల్లో వెళ్తుంది ఎవరైనా. అందుకని మేము మా దాంట్లో ట్రైనింగ్ రెసిడెన్షియల్ వేరే చేసాం, కమర్షియల్ వేరే చేసాం. కమర్షియల్లో ట్రైనింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఒక లీజ్ అగ్రిమెంట్ 50-60 పేజీలు ఉంటుంది. రెసిడెన్షియల్ లీజ్ అగ్రిమెంట్ 3-4 పేజీలు ఉంటుంది. ఇప్పుడు అగ్రిమెంట్ లేకుంటే ఎవరు ఇవ్వరండి కార్పొరేట్లో. సో మరొక ఎపిసోడ్లో మనం ఈ కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, ఆ స్పేస్ గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.